యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామం పేరట మీ అందరికీ మరొకసారి ఈ సాయంకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కల్ట్ అనే ఈ సబ్జెక్ట్ యొక్క పరిచయం, ఇంట్రొడక్షన్ని మనము ఒక 10 ప్రశ్నల రూపంలో చూసే ప్రయత్నం చేస్తాం. ముందుగా కల్ట్ అంటే ఏంటి? అసలు ఈ కల్ట్స్ అనే పదాన్ని నేను వాడుతున్నాను కదా, ఇట్లా ఈ ఒక్క పదము మీరు ఇంగ్లీష్లో ఉంది అని ఇబ్బంది పడకుండా దాని అర్థం ఏంటని గ్రహించి దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి దయచేసి. కల్ట్ అంటే ఏంటి? కల్ట్ అంటే ఒక సాధారణంగా కల్ట్ అనే పదానికి అర్థం ఏంటంటే ఒక గుంపు ప్రజలు అని అర్థం వస్తుంది. కల్ట్ అంటే ఒక గుంపు ప్రజలు. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఆ పదాన్ని ఏ అర్థంతో వాడుతున్నాము అని అంటే, ఈ సందర్భంలో ఏ అర్థంతో వాడుతున్నామంటే, ఎవరైనా ఒక గుంపు ప్రజలు వాళ్ళ విశ్వాసము కానీ అలాగే వారు ఆచరించే విషయాలే కానీ బైబిలు బోధకు విరుద్ధంగా ఉంటే అటువంటి ప్రజల గుంపుని, అటువంటి చర్చిలని, అటువంటి డినామినేషన్స్ని మనం కల్ట్స్ అని అంటాం అన్నమాట. అంటే మన క్రైస్తవ్యం, క్రిస్టియన్ టర్మినాలజీ, క్రిస్టియన్ యొక్క పర్స్పెక్టివ్లో ఆ దృక్పథంలో మనం దాన్ని, ఆ పదం యొక్క అర్థాన్ని మనము గ్రహించే ప్రయత్నం చేయాలంటే దాని అర్థం ఎలా వస్తుందంటే, వారి విశ్వాసము కానీ, ఎవరైనా ఒక ప్రజల గుంపు యొక్క విశ్వాసం కానీ, దేర్ ఫెయిత్, బిలీఫ్, అలాగే వాళ్ళు ఆచరించే విషయాలు, వాళ్ళ ప్రాక్టీస్, అందులో బైబిల్ విరుద్ధమైన విషయాలు ఏమైనా ఉంటే, అంటే అబద్ధ బోధ ఏమైనా ఉంటే, తప్పుడు బోధ ఏదైనా ఉంటే, అటువంటి ప్రజల గుంపుని, ప్రజల సమూహాలను, అటువంటి డినామినేషన్స్ని, అటువంటి చర్చిలని మనం కల్ట్స్ అని అంటాము. మీకు అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను, ఈ కల్ట్స్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు ఇంకా మనం వివరంగా చూసే ప్రయత్నం చేస్తాం. ముందుకెళ్లే కొద్దీ మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఖచ్చితంగా. ఒక అబద్ధ బోధను బోధించే నాయకుడిని బట్టి కానీ భక్తి చేసే గుంపుని మనం కల్ట్స్ అంటాం. తప్పుడు సిద్ధాంతాలను బోధించే గుంపుని కల్ట్ అని అంటున్నాం మనం ఇక్కడ. తర్వాత ఆ బోధన ఏమంటామంటే హెరసీ అంటాం. బోధని హెరసీ అంటాము. ఆ బోధను బోధించేవారు, అలాగే ఆ బోధించేవారిని వెంబడించే గుంపు ఉంటుంది కదా, ఆ ప్రజల గుంపుని కల్ట్ అంటున్నాం. బోధనేమో హెరసీ అంటాము. ఆ బోధ యందు విశ్వాసం ఉంచి దాన్ని వెంబడించి అనుసరించే ప్రజల గుంపు ఉంటుంది కదా, ఒక నాయకుడిని వెంబడిస్తూ ఉంటారు కదా, ఒక నాయకుడు అబద్ధ బోధన బోధిస్తుంటాడు, ఆ అబద్ధ బోధన వెంబడించే ఒక ప్రజల గుంపు ఉంటుంది అనమాట. ఆ ప్రజల గుంపుని, ఆ గుంపు ప్రజల్ని మనం ఏమంటున్నాము? కల్ట్ అంటున్నాం. హెరసీ అంటే బోధ, అబద్ధపు బోధ, తప్పుడు బోధ, వాక్య విరుద్ధమైన బోధ, బైబిల్ వ్యతిరేకమైన బోధ హెరసీ అంటాము. కల్ట్ అంటే అటువంటి బోధను ఎక్కడైతే బోధించబడుతుందో ఆ చర్చికి వెళ్ళటం, ఆ చర్చిలో గుంపు ఉన్న ప్రజల గుంపు ఏదైతే ఉంటుందో దాన్ని మనము కల్ట్ అని అంటాం. ఆ తర్వాత మూడవదిగా, ఇప్పుడు ఇది ఏమైనా అంటే ఇటువంటిది ఏదైనా, ఈ కల్ట్ అనేది ఏదైతే ఉందో, లేదా అబద్ధ బోధనను బోధించే సంఘాలు, డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, అబద్ధ సువార్తను బోధించే సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఏదో నిన్ననో మొన్ననో పుట్టుకొచ్చాయా? చాలా లేటెస్ట్గా మనం చూసే బ్రేకింగ్ న్యూస్ ఇదేమైనా? ఫ్లాష్ న్యూసా? బ్రేకింగ్ న్యూస్ అని టీవీ 9లో వేస్తారు కదా, అట్లాంటి బ్రేకింగ్ న్యూస్ ఏమైనా నేను మీతో చెప్తున్నానా? కానే కాదు. ఎందుకు కాదంటున్నానంటే, వాక్యములో వీటికి సంబంధించిన హెచ్చరికలు ఉన్నాయి, అనేకమైన హెచ్చరికలు ఉన్నాయన్నమాట. యేసు ప్రభువారే కానీ, అపోస్తలులే కానీ దీనికి, ఈ కల్ట్స్కి సంబంధించిన హెచ్చరికలు, అనేకమైన హెచ్చరికలు ఇచ్చారు. కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తాను చూడండి. అబద్ధ క్రీస్తులు, అంటే క్రీస్తు కాడు, కాకపోతే నేనే క్రీస్తుని అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి అబద్ధ క్రీస్తులను గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్పబడిందంటే, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మార్కు 13:22లో కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు, అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనా మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. నమ్మొద్దు అని చెప్తున్నారు యేసు ప్రభువారు. క్రీస్తు అక్కడున్నాడు, క్రీస్తు ఇక్కడున్నాడు అని అబద్ధ క్రీస్తులను గురించి హెచ్చరిస్తూ ఉంది వాక్యం మనల్ని. అబద్ధ అపోస్తలులను గురించి, అబద్ధ దూతలను గురించి హెచ్చరిస్తూ ఉంది వాక్యం. చాలా అనేక వచనాలు ఉన్నాయి దానికి మనం చెప్పాలంటే. గలతీ 1వ అధ్యాయం 8-9 వచనాలు, 2వ కొరింథీ 11వ అధ్యాయం 13-15, ఇలా అనేకమైన వచనాలు ఉన్నాయన్నమాట బైబిల్ అంతటా కూడా. అబద్ధ ఆత్మలను గురించి హెచ్చరించబడింది 1 యోహాను 4:1-3లో. అబద్ధ ప్రవక్తలను గురించి హెచ్చరించబడింది. అబద్ధ సహోదరులను గురించి హెచ్చరించబడింది 1 యోహాను 2:19లో.
అబద్ధ సువార్తను గురించి హెచ్చరించబడింది. గలతీ 1:6-7 ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. ఒకసారి చదువుతున్నాను. గలతీ 1:6-7 వచనాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారంట. మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టేసి, క్రీస్తును విడిచిపెట్టేసి భిన్నమైన సువార్త తట్టుకు మీరు తిరిగారు. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మరి ఒక సువార్త అంటే అపోస్తలులు బోధించిన సువార్త కాకుండా మరి ఒక సువార్త అని చెప్పబడింది. సో ఇటువంటి అబద్ధ క్రీస్తులు, అబద్ధ ఆత్మలు, అబద్ధ అపోస్తలులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ఆత్మలు, అబద్ధ సహోదరులు, వీళ్ళందరి గురించి వాక్యములో చాలా స్పష్టంగా ముందుగానే హెచ్చరించబడింది. కాబట్టి ఈ రోజే ఇదేదో ప్రారంభమైన కొత్త సమస్యలాగా, ఇప్పుడే ఎక్కడి నుంచో ఊడిపడ్డ విపత్తులాగా మనము దీని గురించి, ఈ కల్ట్స్ అనే దాని గురించి, కల్టిక్ డినామినేషన్స్, కల్టిక్ చర్చెస్ గురించి మనం అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాక్యం ఎప్పుడో మనకి ఆల్రెడీ హెచ్చరించేసింది. 1 తిమోతి 4:1-2 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంత్య దినాల్లో కొందరు ఇట్లాంటి దయ్యాల బోధ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి విశ్వాస భ్రష్టులవుతారని చెప్పి అపోస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరించాడు ఎప్పుడోనే. కాబట్టి ఇదేదో కొత్త వింత విషయంలాగా మనం చూడాల్సిన అవసరము లేదు. క్రైస్తవ సంఘం ప్రారంభమైన మొదటి శతాబ్దము నుంచి వీరు కనబడుతూనే ఉన్నారు. ఇటువంటివి చూస్తూనే ఉన్నామన్నమాట. చరిత్ర అంతా ఉంటుంది వీళ్ళ గురించి. ఎఫెసీ సంఘానికి నికోలాయితులు అనే కల్ట్ తోటి పెద్ద సమస్యగా ఉండేది. వారి గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతాం. అలాగే ఇప్పుడు ఈ కల్ట్స్ గురించి మనం చూసాం. అంటే ఎప్పటి నుంచో ఉంది, వాక్యం ఆల్రెడీ హెచ్చరించింది. కల్ట్స్ అంటే ఎవరిని కల్ట్స్ అంటాం మనము అనేది చూస్తూ వచ్చాము. తర్వాత ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఈ కల్ట్స్కి ఉండే లక్షణాలు ఏంటి, ఈ అబద్ధ బోధలను బోధించే సంఘాలు, డినామినేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కల్ట్స్ అంటున్నాం కదా. ఆ కల్ట్స్ యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళని మనం ఎట్లా గుర్తించాలి, ఏమైనా గుర్తులు ఏమైనా ఉన్నాయా, వారి యొక్క లక్షణాలు ఏంటి, మార్క్స్ ఏంటి అని ఆలోచన చేస్తే ముందుగా జనరల్గా 4 ఉన్నాయి. అందులో మొదటిది యాడ్, రెండవది సబ్స్ట్రాక్ట్, మల్టిప్లై అండ్ డివైడ్. వాళ్ళు ఈ 4 చేస్తారన్నమాట. ఈ 4 లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. యాడ్, సబ్స్ట్రాక్ట్, మల్టిప్లై అండ్ డివైడ్. యాడ్ అంటే ఏంటి? యాడ్ అంటే దేవుని ప్రత్యక్షత సంపూర్ణమైపోయింది, ఈ 26 పుస్తకాల్లో నిక్షిప్తమై ఇంతటితో సంపూర్ణమై ఉన్నది అని బైబిల్ బోధిస్తున్న సత్యం. అంటే దేవుడు ఇంకా కొత్త ప్రత్యక్షతలు ఏమీ మనకు ఈ రోజుకి ఇస్తూ ఉన్నాడు అనేది తప్పుడు బోధ, అబద్ధపు బోధ. బైబిల్ కాకుండా బైబిల్కి అదనంగా అడిషన్ అనమాట. ఇది ఇంకా జత చేస్తూ ఉన్నారు. దేవుడు ఈ రోజుకి వేరు వేరు విధాలుగా మాట్లాడుతూ కొత్త ప్రత్యక్షతలు, అంటే బైబిల్ని దాటి బైబిల్కి అదనంగా 66 పుస్తకాలకి అదనంగా దేవుడు ఈ రోజుకి కొత్త ప్రత్యక్షతలు అనుగ్రహిస్తూ ఉన్నాడు అని చెప్పి బైబిల్ బోధగా ఇంకా వేరే విషయాలు ఏవో జతపరిచే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. దాన్ని అడిషన్ అంటాం. ఈ కల్ట్స్ యొక్క లక్షణం ఏంటంటే దే యాడ్ టు ద స్క్రిప్చర్. లేఖనాలకు వారు వేరే ఇతర విషయాలు ఏవో జత చేస్తూ ఉంటారు. దే ఆర్ యాడింగ్ అనమాట. వాటికి ఇంకా ఏదో యాడ్ చేస్తూ ఉన్నారనమాట. ఉన్న లేఖనాలకి ఇంకా ఏవో లేఖనాలు సరిపోవు, ఇంకేదో వేరే ప్రత్యక్షత కూడా మనకు కావాలి అని చెప్పి వేరే ఏవో విషయాలు బైబిల్ సత్యానికి జోడించే ప్రయత్నము, జతపరిచే ప్రయత్నము చేస్తూ ఉంటారు ఈ అబద్ధ బోధకులు, లేదంటే ఈ కల్ట్స్. 2వ యోహాను 9వ వచనంలో ఏముంటుందంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు, నిలిచి ఉండువాడు, అంగీకరించువాడు. ఏదైతే అపోస్తలుల బోధ ఉందో, ఏదైతే క్రీస్తు బోధ అని చెప్పబడిందో దాని యందు నిలిచి ఉండేవాడు మాత్రమే తండ్రిని కుమారుని అంగీకరించిన వాడు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది.
యెహోవా సాక్షులు అనే ఒక కల్ట్ గ్రూప్ ఉందన్నమాట. అదొక చర్చ్ డినామినేషన్ పేరు, యెహోవా సాక్షులు. ఇంగ్లీష్లో జెహోవా విట్నెసెస్ అని అంటారు, తెలుగులో యెహోవా సాక్షులు. అదొక చర్చి, అదొక డినామినేషన్ పేరు అనమాట. అండ్ ఇట్ ఈస్ ఎ కల్ట్. అదొక కల్ట్. చాలా అబద్ధ బోధలను బోధిస్తూ అనేకులను మోసపరుస్తూ నరకం వైపు తీసుకొని వెళ్ళే ఒక కల్ట్ అనమాట అది. యెహోవా సాక్షులు ఆ కల్ట్ పేరు. అలాగే ఇంకొక కల్ట్ పేరు ఏంటంటే మార్మన్స్. యెహోవా సాక్షులు, మార్మన్స్, అంటే వీళ్ళిద్దరిని ఎక్కువ శాతము ఈ రెండు కల్ట్స్ని మనం ఉదాహరణలుగా తీసుకోవడం జరుగుతుంది, అంటే ఈ ఇంట్రొడక్షన్ పార్ట్ అంతట్లో. ఈ యెహోవా సాక్షులు బైబిలేతర ప్రత్యక్షతలు లేదా వాటికి సంబంధించిన పుస్తకాలు బైబిల్ని అర్థం చేసుకోవడానికి తప్పకుండా అవసరం అని చెప్తారనమాట. అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ దగ్గర కొన్ని పుస్తకాలు ఉంటాయో ఆ పుస్తకాల యొక్క అవసరం లేకుండా, అంటే వాటిని చదవకుండా బైబిల్ని మనం అర్థం చేసుకోలేము అని చెప్తారు. వాటిని మనం బైబిలేతర ప్రత్యక్షతలు అని అంటాం అనమాట. బైబిల్ని దాటి ఇంకా దేవుడు అదనంగా వాళ్ళెవరికో ఇచ్చాడంట ప్రత్యక్షతలు. వాళ్ళందరూ పుస్తకాల్లో పొందుపరిచారంట. ఆ పుస్తకాలు చదవకుండా మనం బైబిల్ని అర్థం చేసుకోలేమంట. అర్థమవుతుందా మీకు అందరికీ? సో అట్లాంటి బోధన బోధిస్తూ ఉంటారనమాట వీళ్ళు, ఈ యెహోవా సాక్షులు అనే గుంపు. అది మొదటిది. అంటే బైబిల్కి ఇంకా అదనంగా ఏదో జోడించే ప్రయత్నం చేయడము. దేవుని ప్రత్యక్షత ఇంతటితో 66 పుస్తకాలతో సంపూర్ణం అయిపోయింది అని విశ్వాసం ఉంచకుండా వాళ్ళు ఇంకా ఏదో కొత్త ప్రత్యక్షతలు ఏదో కావాలి, దేవుడు మాతో నేరుగా మాట్లాడతాడు, లేదా మాకు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, లేదా ప్రవచన వరం ఉంది మాకు అని చెప్పి అలా ఏదో బైబిల్కి వ్యతిరేకమైన విరుద్ధమైన బోధ ఏదో చేసుకుంటూ వాటన్నిటిని పుస్తకాలుగా ప్రచురిస్తూ వాటిని ప్రామాణిక గ్రంథాలుగా పెట్టుకునే వారు ఈ కల్ట్ గ్రూప్స్ అనమాట. అది మొదటిది అడిషన్. రెండవది సబ్స్ట్రాక్షన్. సబ్స్ట్రాక్షన్ అంటే బైబిల్ ఆల్రెడీ ఏదైతే బోధించిందో ఆ బోధనను తృణీకరించడం. లేదు, బైబిల్ ఇది బోధించట్లేదు అని చెప్తారనమాట. బైబిల్ ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నప్పటికీ ఒక సత్యాన్ని, ఆ సత్యాన్ని వాళ్ళు విస్మరిస్తారు, తృణీకరిస్తారు. కాదు బైబిల్ ఈ సత్యాన్ని బోధించట్లేదు అని చెప్తారు. ఉదాహరణకి త్రిత్వ సిద్ధాంతం గురించి మోర్మన్స్ అనే గుంపు వాళ్ళు ఏం చెప్తారంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని చెప్తారండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు వేరువేరు దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు అని చెప్తారు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా బోధించేటువంటి సత్యం ఏంటంటే దేవుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎంతమంది లేరు, ఒకే దేవుడు ఉన్నాడని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న సత్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు, తీసి పక్కన పెట్టేస్తున్నారు అనమాట. దే ఆర్ సబ్స్ట్రాక్టింగ్. తర్వాత మల్టిప్లై అంటే ఉదాహరణకి మన రక్షణ పొందడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకటి విశ్వాసం ఉంచాలి. కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే మనం రక్షణ పొందుతాం, అదొక్కటే రిక్వైర్మెంట్ అని బైబిల్ చెప్తుంది. కానీ ఈ కల్ట్స్ ఏం చేస్తారు? ఇంకా వాళ్ళు మల్టిప్లై చేస్తారనమాట ఈ రిక్వైర్మెంట్స్ని. 1 కాదు 2 ఉన్నాయి, 2 కాదు 3 ఉన్నాయి అని చెప్తారు. మల్టిప్లై చేస్తూ ఉంటారనమాట. ఎట్లాగా? ఏమని మల్టిప్లై చేస్తారు? కేవలం విశ్వాసం మాత్రం ఉంచితే సరిపోదు, మంచి పనులు కూడా చేయాలి, నీతి క్రియలు కూడా చేయాలి, అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు అని చెప్తారు. బైబిల్ అది చెప్పట్లేదు. కానీ వాళ్ళు ఈ కల్ట్స్ అని ఎవరైతే ఉన్నారో, అబద్ధ బోధలను బోధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి బోధలు బోధిస్తూ ఉంటారనమాట. కేవలం విశ్వాసం మాత్రం చాలు అని బైబిల్ చెప్తుంటే ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడటానికి వాళ్ళు మాత్రం లేదు నువ్వు మంచి పనులు చేయాలి, చివరి వరకు నువ్వు మంచి పనులు చేసుకుంటూ చచ్చిపోతే అప్పుడే నువ్వు రక్షణ పొందుతావు, అప్పటి వరకు నీ రక్షణ విషయమై నువ్వు నిశ్చయంగా ఉండడానికి వీల్లేదు అని చెప్తారు. కానీ బైబిల్ ఏం బోధిస్తుంది? నువ్వు ఒక్కసారి రక్షణ పొందావు అంటే నీ రక్షణ కోల్పోయే అవకాశమే లేదు. నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు, నీ రక్షణ నిశ్చయము. కేవలం విశ్వాసమును బట్టే నీతిమంతునిగా తీర్చుతాడు దేవుడు, కానీ నీవు చేసే మంచి పనులు నీతి క్రియలను బట్టి కాదు అని బైబిల్ చెప్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఆ రిక్వైర్మెంట్స్ని విశ్వాసం ఒకటే కాదు ఇంకా ఉన్నాయి అని ఏదో మల్టిప్లై చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ 4వది డివైడ్ అంటే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు? కేవలం మా సంఘము మాత్రమే సత్యాన్ని బోధించే అసలు సిసలైన ఏకైక సంఘము, అంటే ఆ సంఘానికి వచ్చి వాళ్ళు బోధించే ఆ బోధను విశ్వసించే వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు అన్నట్లుగా తమను తాము చాలా ఉన్నతంగా చూపించుకునే ప్రయత్నం చేస్తారు. మాకు మాత్రమే దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షత అనుగ్రహించబడింది, మా సంఘము మాత్రమే సత్యాన్ని
సత్యంగా బోధిస్తూ ఉంది. మాది మాత్రమే ఏకైక నిజమైన సంఘము అని చెప్పి మిగిలిన సంఘాల నుంచి తమని తాము డివైడ్ చేసుకుంటారు, వేరు చేసుకుంటారు. దే డివైడ్, సపరేట్ అయిపోతూ ఉంటారనమాట. ఇది వారికి ఉండే ఇంకో లక్షణం. ఇప్పుడు సిద్ధాంతపరంగా ఇంకొక 4 రకాలు మనం చూసుకుందాం. ఇందాకేమో జనరల్గా ఒక 4 రకాలని చెప్పాను. వాళ్ళు ఏం చేస్తారు? దే యాడ్, దే సబ్స్ట్రాక్ట్, దే మల్టిప్లై అండ్ డివైడ్. లేఖనాలకు ఏవో విషయాలు లేనిపోని కలుపుతూ ఉంటారు, అందులో ఉన్నవేవో తీసేస్తూ ఉంటారు, అవి లేవు అని చెప్పి. ఆ తర్వాత రక్షణకి అవసరమైన విషయాలు కేవలం విశ్వాసమైనప్పుడు ఇంకా ఏవో వేరే కూడా ఉన్నాయంటారు. మాది మాత్రమే ఏకైక నిజమైన సత్యను బోధించే సంఘము అని చెప్పేసి మిగిలిన సంఘాలన్నింటినీ విస్మరిస్తూ వాటితో డివైడ్ అయిపోతూ ఉంటారు. ఇవి కొన్ని లక్షణాలు. ఇంకా సిద్ధాంతపరంగా కూడా వాళ్ళని మనం ఎలా గుర్తుపట్టచ్చు అంటే, మొదటిగా దేవుని యొక్క స్వభావం గురించి వాళ్ళు తప్పుగా బోధిస్తూ ఉంటారు. ఇందాకే మనం చూసాం కదా త్రిత్వ సిద్ధాంతం గురించి. బైబిల్ అంతా చాలా స్పష్టంగా త్రిత్వ సిద్ధాంతాన్ని బోధిస్తుంటే, చాలా మంది ఈ అబద్ధ బోధకులు లేదా అబద్ధ సువార్తను బోధించేటువంటి వారి కల్ట్స్, ఉదాహరణకి యెహోవా సాక్షులు, వాళ్ళు త్రిత్వ సిద్ధాంతం తప్పు అంటారు. బైబిల్ చాలా స్పష్టంగా బోధించే సిద్ధాంతం అది. దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు అనేది. కాబట్టి దేవుని యొక్క స్వభావం గురించి, దేవుని యొక్క గాడ్స్ నేచర్ గురించి లేదా దేవుని గురించి తప్పుగా బోధించేటువంటి వారు ఈ కల్ట్స్. రెండవదిగా యేసుక్రీస్తు గురించిన తప్పుడు బోధ. కొందరేమో యేసు ప్రభువారు కేవలం మనిషి మాత్రమే అంటారు, కొందరేమో యేసు ప్రభువారు కేవలం దేవుడు మాత్రమే అంటారు. అంతేగాని ఆయన దైవ మానవుడు, ఆయన సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు అని నమ్మేటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వాక్యము బోధించే సత్యం అదే. యేసు క్రీస్తు దైవ మానవుడు, ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణంగా మానవుడు కూడాను. అలా యేసు ప్రభు వారి గురించి తప్పుడు బోధలు బోధించేటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ కల్ట్సే. వారిని మనం అలా గుర్తించవచ్చు. ఆ బోధన బట్టి వాళ్ళు కల్ట్స్ అని మనం తీర్మానించుకోవచ్చు. మూడవదిగా సువార్త లేదా రక్షణ గురించి. ఇందాక నేను చెప్పాను కదా ఒక ఉదాహరణ. మన విశ్వాసం, నీతిమంతులుగా మనం ఎలా తీర్చబడతామంటే కేవలం విశ్వాసమును బట్టి అని వాక్యం చెప్తుంది. కానీ లేదు నీతి క్రియలు కూడా ఉండాలని ఈ కల్ట్ గ్రూప్స్ చెప్తారనమాట. కాబట్టి రక్షణ లేదా సువార్తను కూడా వీళ్ళు వక్రీకరించి అబద్ధ సువార్తను బోధించేటువంటి వాళ్ళందరూ కల్ట్సే. నేటి సంఘాలు ఇటువంటి వారు చాలా మంది ఉన్నారనమాట. నాలుగవదిగా బైబిలేతర ప్రత్యక్షతలు అంటే ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్స్. కేవలము ఈ బైబిల్ మాత్రమే మనకు సరిపోయినది కాదు, దీనికి అదనంగా ఇంకా కొత్త ప్రత్యక్షతలు ఏదో మనకి ఇంకా కావాలి, ఇది సరిపోదు అని చెప్తారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మన విశ్వాసానికి మన భక్తికి, ఈ భూమి మీద మనం జీవించినంత కాలము ఆత్మీయంగా మన భక్తికి, మన విశ్వాసానికి అవసరమైనంత మట్టుకు సంపూర్ణముగా దేవుడు ఈ 66 పుస్తకాల్లో పొందుపరిచి ఉంచాడు. దీనికి అదనంగా మనకి ఇంకేమీ అవసరం లేదు అని వాక్యం చెప్తుంటే, కొందరేమో లేదు బైబిల్ మనకు సరిపోదు, ఇంకేవో కొత్త ప్రత్యక్షతలు కూడా మనకు కావాలి అని చెప్తుంటారు. ఈ బైబిలేతర ప్రత్యక్షతలు, బైబిల్ వెలుపల దేవుడు మాకు ప్రత్యేకంగా అనుగ్రహించాడు అని బోధించేటువంటి వాళ్ళందరూ కల్ట్సే. వీటితో పాటు ఇంకొన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట కల్ట్స్కి. ఏంటవి? మొదటిగా, ఈ విషయాలు నేను చెప్తున్నప్పుడు మీ అందరికి, మీలో కొందరికి ఒకవేళ అటువంటి చర్చీలకు కనుక మీరు ఇదివరకు వెళ్ళిన అనుభవాలుంటే మీకు అందరికీ తగులుతూ ఉంటాయన్నమాట ఈ మాటలన్నీ. అవునవునవును, నేను కూడా ఆ ఫలానా ఆయన ఇలా చెప్తుండగా నేను విన్నాను, ఫలానా ఈ చర్చి వాళ్ళు ఇలా బోధించేవారు అని మీకు కూడా కొన్ని స్ట్రైక్ అవుతూ ఉండొచ్చు నేను ఈ మాటలు మీతో పంచుకుంటూ ఉండగా. ఇంకొన్ని లక్షణాలు ఏంటంటే, మొదటిగా అథారిటేరియనిజం. అంటే నాయకుడు, ఆ సంఘ నాయకుడు లేదా ఆ సంస్థ కానీ తమ సభ్యులపై, ఆ సంఘ సభ్యులపై సంపూర్ణ అధికారం చెలాయిస్తూ ఉంటాయన్నమాట. అధికారం చెలాయిస్తుంటాయి ఆ సంఘ సభ్యుల మీద. ఇది ఇంకో లక్షణం అన్నమాట. వాక్యానుసారమైన సంఘానికి సంఘ పెద్దలు ఉంటారు. ఆ సంఘ పెద్దలందరూ కలిసి ఆ సంఘాన్ని ఆత్మీయంగా ముందుకు నడిపించే విషయంలోనూ, కాపరులుగా వాటిని కాచే విషయంలోనూ, ఆత్మీయంగా వాక్యం అనే ఆహారాన్ని అందిస్తూ ఆ సంఘాన్ని కాపు కాస్తూ ఎదిగించే విషయాల్లోనూ బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ప్లూరాలిటీ ఆఫ్ ఎల్డర్స్ అనేది వాక్యము బోధిస్తుంది. సంఘ పెద్దలు అనే వాళ్ళు ఉండాలి, వాళ్ళందరూ కలిసి సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ మీద అధికారం చెలాయించడం కాదు సుమా, సేవకులంటే సేవ చేసేటువంటి వారుగా నిజంగా వాక్యానుసారమైన సంఘములో అటువంటి సేవకులు మనకు కనబడతారు. కానీ ఈ అథారిటేరియనిజం అంటే ఏంటంటే,
ఆ నాయకుడు కానీ లేదా ఆ సంస్థ కానీ వాళ్ళ సభ్యులపై అధికారం చెలాయిస్తూ ఉంటాయన్నమాట. ఆ నాయకుడు మాటలే ఇక అల్టిమేట్. కొంతమంది అయితే ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో, నడిపించే నాయకుడు, ఆయన చెప్పే మాటలు అవి దైవావేశము వలన కలిగిన లేఖనాలుగా పరిగణిస్తారు. స్వయంగా దేవుడి మాటలే అన్నట్లుగా తీసేసుకుంటూ ఉంటారనమాట. చాలా తప్పు, చాలా పొరపాటు. దైవజనుడు కూడా ఒక మనిషే. దైవజనుడు అతను కూడా ఒక మనిషే. దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించిన మనిషి. అంటే అతను కూడా మనిషే, అతను కూడా ఒక పాపే. కానీ ఈ కల్ట్స్ వాళ్ళ వాళ్ళ విషయంలో ఎలా ఉంటుందంటే, వాళ్ళ చర్చ్ మెంబర్స్ మీద సంపూర్ణంగా అధికారం చెలాయిస్తుంటారు. ఆ సంఘ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే దేవుని ఆజ్ఞలకు ఎదురు చెప్పడమే అనమాట ఇక వాళ్ళ దృష్టిలో. అట్లా తయారు చేస్తారనమాట సంఘ సభ్యుల్ని. ఎట్లా తయారు చేస్తారు? ఇంగ్లీష్లో దానికి ఒక పదం ఉంది, బ్రెయిన్ వాషింగ్ అంటారనమాట. తర్వాత సైకలాజికల్ మ్యానిప్యులేషన్ అని అంటారనమాట. మానసికంగా వాళ్ళని ఏం చేస్తారు? మాయ చేస్తారు. తద్వారా వారి అనుచరుల్ని వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు, వీళ్ళే నియంత్రిస్తూ ఉంటారనమాట. ఎంత బాగా వాళ్ళ సభ్యుల్ని వాళ్ళు కంట్రోల్ చేయగలిగితే అంత బాగా వాళ్ళు సక్సెస్ అవుతారని ఈ కల్ట్ లీడర్స్ అనుకుంటారు. అందుకే ఆ పని ఇంకా బాగా చేయడానికి చాలా రకరకాల మార్గాలు కనుక్కున్నారనమాట. సభ్యులు తమంతట తామే బానిసలుగా ఉండడానికి, వారు చెప్పిందల్లా చేయడానికి సమర్పించేసుకునేలాగా చేస్తారు. ఎంత ఎంత చాలా సూపర్ ఆర్గనైజర్స్ అనమాట వాళ్ళు. మైండ్స్ని మ్యానిపులేట్ చేస్తారనమాట. వాళ్ళ బ్రెయిన్స్ని కంట్రోల్ చేసి ఆడిస్తూ ఉంటారు. వీళ్ళు బలవంతంగా చేయించుకోరేది. బలవంతంగా వాళ్ళని వెంబడించేలాగా, బలవంతంగా వాళ్ళని అనుసరించేలాగా చేయరు. అట్లా ఎవరిని చేయలేం. కానీ ఇప్పుడు నా ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇంకేవో బైబిల్ చెప్పకుండా ఇంకేవో విషయాలు చెప్పి అట్లా ఏం చేస్తారంటే, ఈ అబద్ధపు విషయాలు చెప్పేసి తమ ప్రజలని గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మీద అధికారము చెలాయించే ప్రయత్నం చేస్తారు. తమంతట తామే, సంఘ సభ్యులు తమంతట తామే తమ నాయకునికి తమను తాము బానిసలుగా సమర్పించేసుకునేలాగా చేస్తారనమాట. అంత బ్రెయిన్ వాష్ చేసేస్తారనమాట మొత్తానికి. మన తెలుగు సంఘాల్లో కూడా ఇటువంటి తప్పుడు బోధలు అనేకమైన. నువ్వు బైబిల్ని ఏమైనా అను, యేసు ప్రభువారిని ఏమైనా అను, దేవుడిని ఏమైనా అను, మాకు సంబంధం లేదు. మా అయ్యగారిని ఏమనంటే మాత్రం మేము ఊరుకోమని అయ్యగారి గురించి ఒక్క మాట అనగానే ఎక్కడి నుంచో రోషం పొడుచుకొచ్చేస్తుంది. అయ్యగారు చెప్పేది వాక్యానుసారమా కాదా వాళ్ళకి అవసరం లేదు. ఇది కల్ట్స్ యొక్క లక్షణం అనమాట. అంటే వాళ్ళ మైండ్స్ను కూడా వీళ్ళే కంట్రోల్ చేసేస్తుంటారు. ఇక తర్వాత ఎలిటిస్ట్ మెంటాలిటీ. ఎలిటిస్ట్ మెంటాలిటీ అంటే తమదే నిజమైన సంఘము. ఇందాక నేను చెప్పాను కదా, తమ సంఘంలో మాత్రమే సత్యం బోధించబడుతుంది, వాళ్ళ అయ్యగారు చెప్పేది మాత్రమే సత్యము, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు మాత్రమే పరలోకంకి వెళ్తారు. తమ గురించి, తమ డినామినేషన్ గురించి, తమ బోధ గురించి, తమ సంఘం గురించి అట్లా చాలా ఎక్కువ ఉన్నతంగా వాళ్ళు భావిస్తూ ఉంటారనమాట. తమకే ఇంకెవ్వరికీ లేని గొప్ప ఆధిక్యత ఏదో ఉన్నట్టు, దేవుని ప్రత్యక్షత, ప్రత్యేకమైన ప్రత్యక్షత తమకు మాత్రమే అనుగ్రహించబడుతుంది అన్నట్లు వాళ్ళు భావిస్తూ ఉంటారు. మూడవది ఐసోలేషనిజం. ఐసోలేట్ అంటే మిగిలిన వాళ్ళ నుంచి తమను తాము వేరు చేసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ గురించి వాళ్ళు ఇంత గొప్పగా ఫీల్ అవుతున్నారంటే ఇంకా పక్క నుండి తక్కువగా చూస్తున్నట్లే కదా. ఇక వాళ్ళందరూ బోధించేది అసలు సత్యమే కాదు, వాళ్ళతో సంబంధమే లేదన్నట్టు ఈ లోకం నుంచి, ఈ లోకంలో ఉన్న ఈ సార్వత్రిక సంఘం నుంచి తమను తాము ప్రత్యేకపరిచేసుకుంటారు, సపరేట్గా చేసేసుకుంటారు అనమాట. ఇక ఆ సంస్థలో సభ్యులను ఎక్కడికి వెళ్ళనియరు. బయట వాళ్ళు వచ్చి ఎవరైనా చెడగొడుతున్నా కానీ వాళ్ళు లోపలికి రానియరు. వస్తే అక్కడ బోధన అనుగుణంగా వాటిని అనుసరించి విధేయత చూపించి అక్కడ ఉండిపోవాలి. లేదు బయట నుంచి వచ్చి నేను అక్కడ ఉన్న వాళ్ళని సత్యం వైపు నడిపిస్తానంటే వాళ్ళని గెంటేస్తారు. లోపల వాళ్ళని బయటకు పోనీయరు. బయట వాళ్ళు ఎవరైనా లోపల వాళ్ళని సత్యం వైపు నడిపించే ఉద్దేశంతో లోపలికి వస్తే వాళ్ళని గెంటేస్తారు. అట్లా వాళ్ళని వాళ్ళు వేరుగా సపరేట్గా ఉంచుకుంటూ ఉంటారనమాట. ఐసోలేట్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు. ఇవన్నీ కల్ట్స్ యొక్క లక్షణాలు. ఇక నాలుగవదిగా క్లోజ్డ్ మైండెడ్నెస్. క్లోజ్డ్ మైండెడ్నెస్ అంటే ఏంటి? ఇక వాళ్ళని ఆలోచన చేయనీయరు అనమాట. వాళ్ళ బుర్రలో ఆలోచన చేసేలాగా పని చేయకుండా చేసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు దేవుని ప్రత్యక్షత ఎవరికి వస్తుంది? దేవజనుడికి మాత్రమే వస్తుంది, ఆ సంఘ నాయకుడికి మాత్రమే వస్తుంది. సో వాక్యాన్ని సరి అయిన రీతిలో దాని అర్థం చెప్పే
తెలివి కానీ జ్ఞానం కానీ దాని వ్యాఖ్యానం చెప్పే దాని యొక్క అర్థాన్ని భావాన్ని వివరించి చెప్పే జ్ఞానం కానీ ఆ ప్రత్యక్షత ఈ నాయకుడికి మాత్రమే అనుగ్రహించబడింది కాబట్టి ఈయన ఏం చెప్తే అదే వినాలి. ఇంకా వాళ్ళ సొంత బుర్రలు పెట్టి వాళ్ళు ఆలోచన చేసుకోవడానికి, వాళ్ళందరూ వాళ్ళు బైబిల్ చదివి దాని భావాన్ని గ్రహించే ప్రయత్నం చేయడానికి వీల్లేదు. లాజికల్గా మనం ఏదైనా చెప్పామనుకో వాళ్ళు కన్విన్స్ అవ్వరు. వాళ్ళ అయ్యగారు ఏది చెప్తే అదే కరెక్ట్. క్లోజ్డ్ మైండెడ్నెస్, ఇంకా వాళ్ళు ఆలోచన చేయకుండా చేసేస్తారనమాట వాళ్ళని, సంఘ సభ్యుల్ని. మనం చెప్పే ప్రయత్నం చేసిన వాళ్ళు ఇంకా వినే స్థితిలో ఉండరు అనమాట. మా అయ్యగారు ఇది చెప్పారు ఇదే కరెక్ట్. క్లోజ్డ్ మైండెడ్నెస్, వాళ్ళ థింకింగ్ ఎబిలిటీ, ఆలోచన సామర్థ్యము తగ్గిపోతుంది అనమాట. ఆలోచన చేయకుండా వాళ్ళని అక్కడితోటి కట్టిపడేస్తారు. ఐదవదిగా లీగలిస్టిక్ లైఫ్ స్టైల్. చాలా చాలా విపరీతమైన బానిసత్వం లాగా ఉంటుంది. లీగలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటే చాలా కఠినతరమైన జీవన విధానాన్ని వాళ్ళు అవలంబించాలని చెప్పి ప్రెషర్ పెడుతుంటారు, ఒత్తిడి చేస్తుంటారు, బలవంతం చేస్తుంటారు. మీరు ఇట్లా చేస్తేనే, మీరు ఇలా ఉంటేనే, ప్రతిదానికి ఇలా చేస్తేనే, ఇట్లా ఉంటేనే మీరు విశ్వాసం, ఇట్లా చేస్తేనే మీరు రక్షణ పొందుతారు. ప్రతిదాన్ని రక్షణతో ముడిపెట్టేస్తుంటారు. అదొక బానిసత్వం అనమాట. ఈ కల్ట్స్ తోటి అసోసియేట్ అయిన వాళ్ళ పరిస్థితి పాపం భయంతో జీవిస్తుంటారు అనమాట. వాళ్ళు నేను ఇట్లా చేస్తే దేవుడు నన్ను ఏం చేస్తాడో, నేను రక్షణ పొందనేమో, నా రక్షణ కోల్పోతానేమో అన్న భయం. అన్ని కూడికలకి హాజరవ్వాల్సిందే, తప్పక ప్రార్థన చేయాల్సిందే. కొన్ని నియమాలు వాళ్ళే నిర్దేశించి పెట్టేస్తారు, వాక్యంలో ఉండవు అట్లాంటివేమి. వీళ్ళు నిర్ణయించి పెట్టేస్తారు, అవి ఖచ్చితంగా తూచా తప్పకుండా అరే ధర్మశాస్త్రం అనే కాడి నుంచి మనం తప్పించబడ్డామని అనుకుంటామే కానీ ఈ పాపం ఇట్లాంటి సంఘాల్లో ఉన్న వాళ్ళు ఒక కాడి మీద నుంచి ఇంకా బరువైన కాడి వాళ్ళ మీద వేసినట్టు ఉంటుంది పాపం ఇట్లాంటి సంఘాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి. ధర్మశాస్త్రం అనే కాడి తీసివేయబడింది కదా, అంతకంటే బరువైన కాడి తీసుకొచ్చి వీళ్ళ మీద వేస్తున్నారు అనమాట, సంఘ సభ్యుల మీద. యేసుక్రీస్తు ప్రభువారు మనకి వాగ్దానం చేసిన శాంతి సమాధానాలు పాపం వాళ్ళలో ఉండవు. ఎప్పుడు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉంటారనమాట. ఇక తర్వాత బైబిల్కి సంబంధించిన పదాలే వాడుతుంటారు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అది అయ్యే పదాలు, అదే భాష. బాప్తిస్మము, ఆత్మీయంగా ఎదగడము, ఉజ్జీవము, యేసు ప్రభువారు, దేవుడు, దైవమానం, అవే పదాలు అన్నీ. కానీ అర్థాలు వేరు, బోధ వేరు, ప్రాథమికమైన సిద్ధాంతాల్లో చాలా విభేదాలు ఉంటాయి. అదే భాష. ఇప్పుడు ఉదాహరణకి మీరు పెంతెకోస్తు చర్చికి వెళ్ళారనుకోండి, పెంతెకోస్తు చర్చిలో కూడా మోషే గురించి మాట్లాడతారు, అబ్రహాం గురించి మాట్లాడతారు, విశ్వాసం గురించి మాట్లాడతారు, పరలోకం గురించి మాట్లాడతారు, నరకం గురించి మాట్లాడతారు, నిత్య జీవం గురించి మాట్లాడతారు. ఇవన్నీ అక్కడ కూడా బోధిస్తారు. అంత మాత్రాన అన్ని విషయాల్లో వాళ్ళు సత్యాన్ని అనుసరిస్తున్నారు, సత్యమైన బోధే బోధిస్తున్నారని మనం అనగలమా? అనలేము. కానీ వాడే భాష, వాడే పదాలు మాత్రం ఒకేలాగుంటాయి. అక్కడ మనం మోసపోతాం. ఎవరైనా అప్పుడే కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నారనుకో పాపం ఈజీగా మోసపోతారు. అదే బోధ కదా, అదే విషయాలు కదా, అదే బైబిల్ కదా అనుకుంటారు. కానీ ప్రాథమికమైన అంటే ప్రాథమికమైనవే. ఉదాహరణకి ఇప్పుడు చిన్న ఉదాహరణ అంటే ఇప్పుడు రెండవ రాకడకి సంబంధించిన విషయాలు ఉన్నాయి. రెండవ రాకడకి సంబంధించిన విషయాల్లో రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, అది పాపమేం కాదు. కానీ ప్రాథమికమైన సిద్ధాంతాలు ఉంటాయి. ప్రాథమికమైన సిద్ధాంతాలు అంటే ఏంటి? యేసు ప్రభువారు దైవమానవుడని నమ్మడము, దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు, త్రిత్వమై ఉన్నాడని నమ్మడము, రక్షణ కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే నమ్మడం, ఇవన్నీ చాలా ప్రాథమికమైన సిద్ధాంతాలు. వీటిల్లో విభేదాలు ఉండడానికి వీల్లేదు. కానీ ఈ కల్ట్స్ తోటి సమస్య ఏంటంటే అదే భాష, అయ్యే పదాలు, అదే బైబిల్, కానీ ఈ ప్రాథమికమైన బోధలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎంత వ్యత్యాసం అంటే ఆ సంఘ సభ్యుల్ని వాళ్ళందరూ నరకానికి నడిపిస్తుంటారనమాట. అక్కడ నిజమైన రక్షణార్థమైన బైబిల్ సువార్త అక్కడ ప్రకటించబడట్లేదు. అంత తేడా ఉందన్నమాట. అయ్యే పదాలు, అదే భాష, కానీ అంత వ్యత్యాసం ఉంటుంది. ఇది బైబిల్, ఇది కల్ట్స్ యొక్క మరొక లక్షణం. అదే భాష, అదే పదాలు వాడుతుంటారు, కానీ ప్రాథమిక సిద్ధాంతాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. చివరిగా నేను క్రీస్తుని, నేను ప్రవక్తని, నేను అపోస్తలుని అని చెప్పుకునే వాళ్ళందరూ ఈ కల్ట్సే, అబద్ధ బోధకులే. వాళ్ళ బోధ అబద్ధం. నేను క్రీస్తుని, నేను ప్రవక్తని అని చెప్పుకునేవాళ్ళు చాలాసార్లు. చిన్న ఉదాహరణకి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ యెహోవా సాక్షులు అనే వాళ్ళు ఉన్నారు కదా, ఆ యెహోవా సాక్షులు అనే వాళ్ళు ఒక ప్రవచనం చేశారు.
ఎప్పుడు 1941లో చాలా విస్తృతంగా దాని గురించి ప్రచారం కూడా చేశారనమాట. ఏమని? ఈ యుగాంతం దగ్గరకు వచ్చేస్తోంది, ఇంకా కొద్ది నెలలే ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేశారు విపరీతంగా. కానీ కొద్ది నెలలు కాదు కదా, కొన్ని సంవత్సరాలు. 1941లో చేస్తే ప్రవచనము ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర దగ్గర 80 సంవత్సరాలు అయింది. అది అప్పటి నుంచి వాళ్ళు కొన్ని నెలలే అన్నారు. ఇంకా ఆ కొన్ని నెలలు కాదు కదా, సంవత్సరాలు దొరికినా అది నెరవేరలేదు. అట్లా ఎవరైనా ప్రవచనము దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి ఆ తర్వాత అది నెరవేరకపోతే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని ద్వితీయోపదేశ కాండంలో ఉంది వాస్తవానికి. ధర్మశాస్త్రంలో చెప్పబడింది. వాడు అబద్ధ ప్రవక్తానికి వాడిని గుర్తించి వాడిని వెలేసి వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలని. కానీ ఈ రోజుల్లో ఎవరు అట్లా చేయట్లేదు. పైపెచ్చు ఆ సంఘానికి ఇప్పుడు ఎవరైతే యెహోవా సాక్షులు అని చెప్తున్నానో అది నెరవేరకపోయినా జనాలు మాత్రం తండోపతండాలుగానే వెళ్తున్నారు. సాతాను అట్లా మోసగించి తీసుకెళ్ళిపోతున్నాడు వాళ్ళని. భ్రమపరిచి ఆ అంధకారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సత్యాన్ని గ్రహించలేక అట్లా ఉన్నారనమాట. సో ఆ ప్రవక్తలు, నేను ప్రవక్తని, నేను అపోస్తలుని, నేను ఇట్లా చెప్పుకునే వాళ్ళందరూ కలిసే. తర్వాత డాక్ట్రినల్ అంబిగ్విటీ అంటే సిద్ధాంతపరమైన విషయాల్లో చాలా తరచుగా వాళ్ళ యొక్క విశ్వాస ఏమంటారు పొజిషన్స్ని, డాక్ట్రినల్ పొజిషన్స్ని మార్చుకుంటూ ఉంటారు. కాసేపు ఏమో ఇది చెప్తారు, కాసేపు ఇది చెప్తారు, కాసేపు ఇది చెప్తారు. నిలకడగా స్థిరంగా ఉండదన్నమాట వాళ్ళు. దేని గురించైనా వాళ్ళ విశ్వాసం విషయంలో ముందు ఒకటి చెప్తారు, తర్వాత అది మారుస్తూ ఉంటారనమాట. సెప్టెంబర్ 17 గురించి ఈరోజు వార్తల్లో వచ్చింది. నేను చెప్తున్నాను సుమా, నేను రాజకీయాల గురించి ఏవో వ్యాఖ్యలు చేస్తున్నాను మీరు ఎవరు అనుకోవద్దు. సెప్టెంబర్ 17 గురించి కేటీఆర్ అప్పుడెప్పుడో దీని విమోచన దినోత్సవంగా సంబరాలు చేయాలని చెప్పి ఎప్పుడో చెప్పారు అసెంబ్లీలో. మళ్ళీ తర్వాత వాళ్ళు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఏం విమోచన దినం ఇది? తెలంగాణకి అసలైన విమోచన జూన్ 2వ తారీఖు వచ్చింది, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. దానికంటే గొప్పది ఇదని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడేమో దాన్ని జరిపి తీరాల్సిందే అని వాళ్ళే చెప్పారు. అంటే అస్థిరత్వం, స్థిరంగా లేదనమాట. వాళ్ళు చెప్పే మాట మీద వాళ్ళే నిలబడట్లేదు. ఈ వీళ్ళు కూడా అంతే అనమాట. సిద్ధాంతపరంగా ముందు ఒకటి చెప్తారు, తర్వాత లేదు ఇది కాదు, ఇది తప్పు, ఇది అసలైన సత్యం అంటారు. మళ్ళీ ఇంకొంతకాలం లేదు అది కూడా కరెక్ట్ కాదు, ఇంకేదో ఇది కరెక్ట్ అని చెప్తుంటారు. ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇది వరకు దాన్ని వివరంగా చూడడం జరిగింది. ఇప్పుడు మనది ఫాస్ట్ ట్రాక్ కోర్సు కదా, కాబట్టి మనము కొంచెం వేగంగా మనము క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తాం. తర్వాత చివరిగా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ లీడర్షిప్, నాయకత్వం చాలా బలంగా ఉంటుందన్నమాట. ఇట్లాంటి కల్ట్స్ దగ్గర ఎవరైనా తోక జాడిస్తే అట్లా కత్తిరించేస్తుంటారు. ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అనమాట. అట్లా ఉంటారు చాలా ఈ కల్ట్స్ అన్నిట్లో ఉండే నాయకులు. స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ లీడర్షిప్ ఉంటుంది. అసెట్ ఎక్వైర్మెంట్, ఆస్తులు పోగు చేసుకునే పనిలో ఉంటారు. ఎక్స్పీరియన్సెస్ ఆర్ యూజ్డ్ యాస్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద ట్రూత్. సత్యము సత్యమే అని నమ్మడానికి బైబిల్ ప్రామాణికమని చెప్పరు, అనుభవాలు ప్రామాణికమని చెప్తారు. అనుభవాలు, పాస్టర్ గారు చెప్తే ఇది జరిగింది కాబట్టి పాస్టర్ గారు ఏది చెప్పినా దేవుడు మాటలే అని నమ్ముతారు. బైబిల్ ఏం చెప్తుంది ఇంతకీ దాని గురించి వాళ్ళకి అనవసరం. ఆయన చెప్తే జరిగింది కదా, నాకు అనుభవం అయింది కదా, నా అనుభవమే ప్రాముఖ్యం అంటారు. అనుభవాలు ప్రాముఖ్యం కాదు. అనుభవాల మీద మన విశ్వాసం కట్టుకోవడానికి వీల్లేదు. మన విశ్వాసాలను మనం కట్టుకోవాల్సింది దేని మీద? బైబిల్ మీద మాత్రమే. బైబిల్ సత్యం మీద మాత్రమే మన విశ్వాసాన్ని కట్టుకోవాలి. కానీ అది మాత్రమే మన విశ్వాసాలకు రుజువుపరిచేదిగా ఉండాలి, కానీ మన అనుభవాలు కాదు. తర్వాత నాన్ వెరిఫైయబుల్ బిలీఫ్ సిస్టమ్స్, నిర్ధారించుకోలేనటువంటి విశ్వాస సంబంధమైన విషయాలు వాళ్ళు చెప్తూ బోధిస్తూ ఉంటారు. నిర్ధారించలేం వాటిని. ఉదాహరణకు అయ్యగారు వచ్చేమంటారంటే, నాకు ఒక రాత్రి నేను పడుకున్నప్పుడు నాకు మెలకు వచ్చింది, ఒక దూత నన్ను ప్రత్యక్షమైన పిలిచి నాకు ఈ సంగతులు చెప్పింది అంటాడు అయ్యగారు. ఇప్పుడు దాన్ని మనం ఎట్లా నిర్ధారిస్తాము? నిర్ధారించగలమా మనము? అన్లెస్ ఆయన బెడ్రూమ్లో సీసీ కెమెరా ఉంటే తప్ప దాన్ని నిర్ధారించలేము. వేరే మార్గం ఎక్కడుంది? కానీ బెడ్రూమ్లో సీసీ కెమెరా పెట్టలేం కదా, బాగోదు. సో అంటే నిర్ధారించుకోలేనటువంటి విషయాలు దేవుడి పేరు చెప్పుకుంటా ఉంటారనమాట ఈ కల్ట్స్ అనేటువంటి వారు. సో ఇది ఇంకో లక్షణం. చివరిగా డిఫికల్ట్ ఎగ్జిట్ ప్రాసెస్. అసలు ఇందులో నుంచి బయటకు రావడం అనేది చాలా చాలా కష్టతరమైన విషయం. ఆ సంస్థను ఒకవేళ ఆ సంస్థని లేదా సంఘాన్ని విడిచి వెళ్ళిన వారిని తిరస్కరించడం, తృణీకరించడం వంటివి చేస్తుంటారు. వాళ్ళని బెదిరిస్తారు కూడా. ఒక్కొక్కసారి నువ్వు నరకానికి వెళ్ళిపోతావని చెప్తారు. నువ్వు సాతాను చేత పట్టబడ్డావు, అందుకే నువ్వు ఇట్లా చేస్తున్నావు అని అంటారు. ఆ సంఘంలో నుంచి వెళ్ళిపోతావు. ఒకవేళ బయటికి రావడం అంత తేలిగ్గా చాలా కష్టం అసలు అటువంటి వాటి నుంచి బయటికి రావడం.
కొన్నిసార్లు ఇదంతా ఒక కుటుంబ సభ్యుల మధ్యనే జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక కుటుంబం ఉంది, తల్లి తండ్రి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఇద్దరు బిడ్డలు ఎదిగిన యవనస్తులు. అందులో ఒక బిడ్డ ఈ కల్ట్ అనే ఒక తప్పుడు బోధ వైపు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ యవనస్తుడు ఎవరైతే ఆ తప్పుడు బోధన వెంబడిస్తూ వెళ్ళిపోయాడో ఆ వ్యక్తి ఆ కల్ట్ యొక్క నాయకుడు ఏదైతే తనకు చెప్తున్నాడో ఆ చర్చి లేదా ఆ డినామినేషన్ ఆ సంఘం యొక్క కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకోవడానికి వీలైనంతసేపే ఇంట్లో ఉంటాడు. ఇంట్లో వాళ్ళు దాన్ని తిరస్కరించారనుకో, ఇంట్లో వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. అయినా వాళ్ళ అయ్యగారు చెప్పినట్లుగా వీరు జీవించడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే కుటుంబాన్ని సైతం విడిచిపెట్టేసి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారనమాట. అంటే వాళ్ళకి వాళ్ళ సంస్థ లేదా వాళ్ళ యొక్క నాయకుడు చెప్పిన దాన్ని విధేయత చూపించడమే ప్రాముఖ్యము, దాని కుటుంబం కంటే ఎక్కువ. చాలా తప్పు. కుటుంబమే ప్రాముఖ్యమని బైబిల్ చెప్తుంది. కానీ వాళ్ళు అట్లా చేస్తారు. అంటే బయటికి రావడం, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేనంటే వాళ్ళు బయటికి రాలేరు అనమాట. చాలా కష్టం అనమాట బయటికి రావడం. ఒక్కసారి అటువంటి దాంట్లో పట్టుబడ్డారా ఇక బయటికి రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న అంత తేలిగ్గా సాధ్యపడే విషయం కాదు. అసాధ్యం అని కూడా చెప్పడం లేదు. ఇప్పుడు మన మధ్యలోనే సాక్ష్యాలు చెప్పమంటే దగ్గర ఒక 5-10 మంది నేను చెప్తాను బ్రదర్ అని సాక్షి చెప్తారు. నేను కూడా ఒకప్పుడు అటువంటి గుంపులో అటువంటి బోధన విని అటువంటి వాళ్ళని వెంబడించి ఉన్నాను. కానీ దేవుని యొక్క మహాకృపని ఇప్పుడు నేను బయటపడ్డాను, సత్యం తెలుసుకోగలిగాను అని చెప్పి మన మధ్యనే సాక్ష్యం చెప్తారు. కాబట్టి చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం దాన్ని అసంభవము అసాధ్యము అని చెప్పడానికి వీల్లేదు. సాధ్యమే, కష్టం, డిఫికల్ట్, కష్టతరము. సరే, ఇలా ఎన్ని ఉండొచ్చు, ఎన్ని కల్ట్ గ్రూప్స్ లక్షణాలు చూసేసాం, అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనము ఇలాంటి ఎన్ని కల్ట్ గ్రూప్స్ ఉండొచ్చు అంటే కొన్ని వేలు ఉండొచ్చు, కొన్ని వేలు ఉన్నాయంట, వేల కొద్దీ ఉన్నాయంట. ఇట్లా 20-30 మందితో ఉన్న చిన్న చిన్న గుంపులతో మొదలెడితే లక్షల మంది సభ్యులున్న పెద్ద పెద్ద సంఘాల వరకు కొన్ని వేల కల్ట్స్ ఉన్నాయి అని గణాంకాలు చెబుతున్నాయి, స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి అనమాట. కాబట్టి కల్ట్స్ ఎక్కువగా లేవనో, ఇప్పుడు ఈ బీబు గారు చేసే పరిచయం ఉంది హితబోధ మినిస్ట్రీ, ఎందుకు బ్రదర్ ఊరికే వాళ్ళని వీళ్ళని విమర్శిస్తుంటారు, ఎక్కడో వాళ్ళేదో మారుమూల ప్రాంతంలో చిన్న గుంపు, దాని గురించి ఇప్పుడు మనం అంత పట్టించుకోవాలా? చాలా మందికి తెలియదు అనమాట. అంటే ఎవరికి వాళ్ళు మాది సత్యమైన బోధే, మేము బాగానే ఉన్నాం కదా అని అనేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. కాబట్టి ఈ పరిచర్య యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి అర్థం కావడం లేదు. చాలా సంఘాలు ఉన్నాయి బయట, వందల వేల కొద్దీ ఉన్నాయి ఈ అబద్ధ బోధలను బోధిస్తూ, అబద్ధ సువార్తలను బోధిస్తూ, పేరుకి క్రీస్తు యొక్క సంఘమే అని చెప్పుకుంటూ వాళ్ళందరినీ నరకానికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు సంఘము, సాతాను వాళ్ళందరినీ ఈ సంఘాలను ఉపయోగించుకుంటూ, ఈ అబద్ధ బోధలను ఉపయోగించుకుంటూ వందలు వేల కొద్దీ ఉన్నాయి. మరి వాటి గురించి మనం మాట్లాడకూడదా? వాటి గురించిన బాధ్యత మనకు లేదా? వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోయేవారే కదా, వారికి సువార్త చెప్పాల్సిన బాధ్యత మనకు లేదా? అటువంటి అబద్ధ బోధల నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మనకు లేదా? ఖచ్చితంగా ఉంది అని వాక్యం చెప్తుంది. మన బాధ్యతల గురించి మనం చివరిలో చూద్దాం. అయితే వీళ్ళు అవలంబించే కొన్ని విధి విధానాలు, మెథడాలజీ గురించి మనకు ఆలోచన చేస్తే, ముందుగా మోరల్ డిసెప్షన్, అంటే క్రైస్తవుల భాషా పదాలనే వాడుతుంటారు కానీ తప్పుడు బోధలు, అబద్ధ బోధలను బోధిస్తూ ఉంటారు అని దీని గురించి మనం ఆల్రెడీ చూసాం. తర్వాత వీళ్ళు అవలంబించే ఇంకొక పద్ధతి ఏంటంటే అగ్రెసివ్ ప్రోసెలటైజింగ్, అంటే మార్చడం, మత మార్పిడి చేయడం, కన్వర్ట్ చేయడము. అది ఎట్లా అగ్రెసివ్ అంటే విపరీత స్థాయిలో చేస్తుంటారు, చాలా విపరీతంగా సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఆ సువార్త వాక్యానుసారమైన సువార్త కాదు, అబద్ధ సువార్త. అదే అసలైన సమస్య. కానీ సత్యాన్ని బోధించే సంఘాల కంటే ఈ అబద్ధ బోధనలను బోధించే వాళ్ళు ఇంకా విస్తృతంగా, ఇంకా తీవ్ర స్థాయిలో చేస్తుంటారు అనమాట ఈ సువార్త పరిచర్య. ఇంటింటికి వెళ్తుంటారు, పెద్ద పెద్ద సభలు నిర్వహిస్తుంటారు, కరపత్రాలు పంచుతుంటారు. టీవీల్లో ఎక్కడ చూసినా 10 ప్రసంగాలు చూస్తే అందులో 8 వాళ్ళవే. అగ్రెసివ్ ప్రెసిటైజేషన్, ఇది వాళ్ళు అవలంబించే ఇంకో పద్ధతి. తర్వాత స్క్రిప్చర్ ట్విస్టింగ్, లేఖనాలను వక్రీకరించడం. ఇది ఎలా చేస్తారు వేరు వేరు పద్ధతుల్లో అనేది ఇంకా మనం వివరంగా మళ్ళీ చూద్దాం. తర్వాత లవ్ బాంబింగ్, చాలా ప్రేమగా చూపిస్తుంటారంట, మంచిదే, కానీ అది సత్యం వైపుగా నడిపించేది, వాళ్ళని రక్షణ వైపుగా నడిపించేది అయితే బాగుంటుంది. కానీ ఇది అబద్ధ బోధ వైపు నడిపించేది కదా. వాళ్ళు కూడా ఈ మనం అవలంబించే పద్ధతి వాళ్ళు కూడా అవలంబిస్తుంటారు, లవ్ బాంబింగ్ అంటారు దాన్ని. వాళ్ళ మాటల్లో కానీ చేసే పనుల్లో కానీ ఎంతో ప్రేమ కనబడుతుంటుంది అనమాట. బాగా దగ్గర అవుతారు ముందు మనుషులకి, వారిని మెచ్చుకుంటారు, వాళ్ళని బలపరుస్తారు, వాళ్ళ అవసరాలు తీరుస్తుంటారు.
బ్రదర్ ఏదైనా కష్టం వచ్చిందా మాకు చెప్పండి బ్రదర్, మాకు ఫోన్ చేయండి, ప్రతిదానికి ముందు ఉంటారు. మంచిదే, ఇది మంచి లక్షణమే. కానీ సత్యం వైపు నడిపించడానికి ఇదంతా చేస్తే బాగుంటుంది. కానీ వీళ్ళు అసత్యం వైపు నడిపించడానికి ఇవన్నీ ఈ పాటలన్నీ పడుతున్నారు. కాబట్టి అవన్నీ వృధా ప్రయాసం. తర్వాత గ్రాడ్యువలిజం, ఒక్కసారి ఎవరినైనా మార్చేయాలని ప్రయత్నం చేయరు. ఈ స్ట్రాటజీ ఫాలో, నెమ్మదిగా నిదానంగా వాళ్ళ ఆలోచనలను త్రిప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మళ్ళీ చెప్పిన విషయాలు నిదానంగా కొంచెంగా మళ్ళీ తరచు ఆయా సందర్భం వచ్చినప్పుడల్లా మళ్ళీ వాళ్ళ యొక్క తప్పుడు సిద్ధాంతాలను నిదానంగా ఎక్కిస్తారనమాట వాళ్ళ బుర్రల్లోకి. తర్వాత టార్గెటింగ్ బ్రోకెన్ ఫ్యామిలీస్, విరిగిపోయిన భిన్నమైపోయిన కుటుంబాలను టార్గెట్ చేస్తారు. వాళ్ళని దగ్గరకు తీసుకోవడం, ఓదార్చడం ముందు, అట్లా వాళ్ళని ఆ సభ్యుల్ని ముందుగా ఆకట్టుకొని మెల్లిమెల్లిగా తీసుకెళ్ళిపోతుంటారు. తర్వాత మనం చూడబోయేది ఏంటంటే వాళ్ళ యొక్క విధి విధానాలు, మెథడాలజీ చూస్తాం. తర్వాత మనము దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి. ముందుగా స్పిరిచువల్ డేంజర్, అంటే వాళ్ళు బోధించే ఆ అబద్ధ బోధ వల్ల, అది దయ్యముల బోధ అని చెప్పబడింది 1 తిమోతి 4:1. కాబట్టి వాళ్ళందరూ అల్టిమేట్గా నరకానికి వెళ్ళిపోయేటువంటి అంత తీవ్రమైన ఆ స్థాయిలో తప్పుడు బోధన బోధించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇట్ ఈస్ అ స్పిరిచువల్ డేంజర్. మళ్ళీ ఆత్మలకే ఉన్న ప్రమాదం అది, మనుషుల యొక్క ఆత్మకు ఉన్న ప్రమాదం, ఆత్మీయంగా ఉన్న ప్రమాదం అనమాట. ఆ తర్వాత సైకలాజికల్ డేంజర్, మన మైండ్ను కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. అటువంటి పద్ధతులు వాళ్ళు అవలంబిస్తూ ఉంటారు. కాబట్టి చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ప్రతిదానికి ఆ సంస్థ పైన ఆధారపడాల్సి రావటము, ఇటువంటివన్నీ మనుషులపై, ఆ సంఘ సభ్యులపై చాలా దుష్ప్రభావాలు చూపిస్తుంటాయి. మానసికంగా ఎంతో హాని కలిగిస్తుంది అనమాట ఈ కల్ట్ సభ్యులపై, వారి యొక్క బోధ కానీ వారి యొక్క విషయాలు కానీ. సో దెర్ ఇస్ అ సైకలాజికల్ డేంజర్. తర్వాత డొమెస్టిక్ డేంజర్ అంటే ఏంటి? ఆ సంస్థకు నమ్మకంగా ఉంటేనే దేవునికి నమ్మకంగా ఉన్నట్టు, కుటుంబం కంటే సంస్థకే ఎక్కువ నమ్మకంగా ఉండాలి అన్నట్టుగా వారు బోధిస్తూ ఉంటారు. కాబట్టి చాలా కుటుంబాల్లో వీళ్ళ వల్లనే గొడవలు అయిపోతుంటాయి, వీళ్ళ వల్లనే కుటుంబాలు భిన్నమైపోతుంటాయి. అక్కడ అంత మళ్ళీ సత్యం గురించిన విషయంలో ఏం లేదు. నిజంగా సత్యమునందు విశ్వాసం ఉంచి దాని కొరకు పోరాడేది అది వేరు, దాని గురించి నేను మాట్లాడడం లేదు. అలా మీరు గెంట వేయబడతారు, కుటుంబాన్ని కోల్పోతారని వాక్యం చెప్పబడింది. కానీ అబద్ధ బోధ విషయంలో జరుగుతుంది అనమాట చాలా సందర్భాల్లో ఇలాగా. సో దెర్ ఇస్ ఏ డొమెస్టిక్ డేంజర్ అండ్ దెర్ ఇస్ ఏ ఫిజికల్ డేంజర్ అంటే ఏంటి? ఉదాహరణకి కొన్ని సంఘాలు ఏమని బోధిస్తాయి? మందులు వేసుకోవడము పాపము అని బోధిస్తాయి. నువ్వు ప్రార్థన చేయాలి, దేవుడే స్వస్థత అనుగ్రహించాలి, అంతేగాని నువ్వు మందుల మీద ఆధారపడకూడదు. అది అవిశ్వాసులు చేసేటువంటి పని, అది పాపము, బైబిల్ విరుద్ధమైన పని అని బోధకులు చెప్తుంటారు. పాపం కొంతమంది నిజంగానే జబ్బు చేసినప్పుడు అట్లా మందులు వేసుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హాబర్ట్ ఫ్రీమెన్ అనే అతను ఇట్లాంటి బోధ చేశాడు. తత్ఫలితంగా తాను అలాగే తనతో పాటు ఈ బోధన నమ్మిన 52 మంది సభ్యులు పాపం వాళ్ళు నయం చేసుకోగలిగిన, మందుల ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని బాగు చేసుకోగలిగిన రోగాలతోటి చచ్చిపోయారు, బాగు చేసుకోకుండా. ఎందుకంటే వాళ్ళ నాయకుడు అట్లా బోధించాడు కదా. సో దెర్ ఇస్ అ ఫిజికల్ డేంజర్ ఆల్సో. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి. మన ఆత్మకు ప్రమాదం, మన భౌతిక శరీరాలకు ప్రమాదం, మానసికంగా మనకు ఉన్న ప్రమాదం, మన కుటుంబాలకు ఉన్న ప్రమాదం. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి ఈ కల్ట్స్ వల్ల. కల్ట్స్ ఇట్లా బాగా విస్తరించడానికి, వృద్ధి చెందడానికి చాలా విపరీతంగా ఉన్నాయి కదా. పెద్ద వందలు లక్షల సభ్యులు కలిగిన సంఘాలు ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి. ఇంత విస్తరించడానికి, వృద్ధి చెందడానికి కారణం ఏంటంటారు? అసలు ఇన్ని కల్ట్ గ్రూప్స్ ఎట్లా పుట్టుకొచ్చాయి? మొట్టమొదటిగా ఇది దేవుని నిర్ణయము. దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్, హిజ్ విల్. ఇది దేవుని ఎట్లా చెప్తున్నాం మనము? ఎందుకంటే యేసు ప్రభువారు, అపోస్తలులు దీని గురించి ముందుగానే హెచ్చరించారు కదా. కాబట్టి దేవుని అనుమతి లేనిది, ఆయన చిత్తానికి వెలుపల ఇది జరగడం లేదు. ఆయన అనుమతిస్తేనే జరుగుతుంది ఇదంతాను అనేది మొదటి కారణంగా మనం చూస్తే, రెండవ కారణము మనం ఏం చూడొచ్చు అంటే ఇది సంఘం యొక్క వైఫల్యము అని కూడా అనుకోవచ్చు. ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద చర్చ్. ఎట్లా ఫెయిల్ అయింది చర్చ్? ఎట్లా విఫలమైంది? క్రైస్తవులకు వాక్యానుసారమైన సిద్ధాంతపరమైన అవగాహన లేకపోవడం వల్లనే ఈ కల్ట్స్ అన్ని పుట్టుకొస్తున్నాయి. చాలా కొద్ది మంది పాస్టర్లు, బోధకులు, సువార్థికులు మాత్రమే వారి విశ్వాసము గురించి పోరాడుతున్నారు. వాక్యం అసలు ఏం చెప్తుంది అని దాన్ని దగ్గర జాగ్రత్తగా వాళ్ళు ధ్యానించి అర్థం చేసుకొని బోధించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంత లోతైన సౌండ్ టీచింగ్ చాలా సంఘాల్లో లేదు. అందుకే ఈ కల్ట్స్ అనేవి చాలా విస్తరిస్తూ వెళ్ళిపోతున్నాయి, వృద్ధి చెందుతూ ఉన్నాయి.
ఆ తర్వాత మూడవ కారణం ఏంటంటే వాళ్ళు అవలంబించే పద్ధతులు ఏంటో కూడా చూసాం కదా, ఆ పద్ధతులు కూడా ఒకంత కారణమే ఈ కల్ట్స్ ఈ స్థాయిలో విస్తరించడానికి. తర్వాతి ప్రశ్న, 8వ ప్రశ్న, ఎవరి కల్ట్స్ బారిన పడే అవకాశం ఉంది? అందరూ, ఎవ్వరికీ మినహాయింపు లేదు ఇందులో. ధనికులు మాత్రమే ఇందులో పడిపోయి చిక్కుపడే అవకాశం ఉంది అనడానికి లేదు, పేదలు మాత్రమే దీంట్లో చిక్కుపడతారనడానికి లేదు, చదువు లేనివారు, ముసలివారు, పడుచువారు మొదలైన అందరూ ఎవరైనా సరే ఇందులో చిక్కుకొని ఈ ట్రాప్లో పడిపోయి అబద్ధ బోధలను వెంబడిస్తూ ఆ కల్ట్స్లో చేరి వెళ్ళిపోయే ప్రమాదము అందరికీ ఉంది. మరీ ముఖ్యంగా ఏదైనా అవసరతలో ఉన్నారనుకోండి మీరు, ఈజీ అనమాట. ఇక వాళ్ళు నీ మీద ఎరేసి నిన్ను పట్టుకోవడానికి ఇంకా చాలా తేలిక అయిపోతుంది వాళ్ళకి. నువ్వు ఏదైనా అవసరంలో ఉన్నావు, డబ్బులు అవసరము, అప్పుల సమస్యలు, మానసిక ధైర్యాన్ని ఇచ్చే ఈ ధైర్యం కోల్పోవటము, మానసికంగా కృంగిపోయే పరిస్థితిలో ఉండడము, చెప్పాను కదా ఇందాక. అట్లాంటి ఏదైనా అవసరతలో ఉండి నీ ఈజీ ట్రాప్ అనమాట, తేలిగ్గా ఎరేసి పట్టేస్తారు అట్లాంటి వాళ్ళని. 9వది, క్రైస్తవులు కల్ట్స్కి ఆతిథ్యం ఇవ్వచ్చా, వారిని చేర్చుకోవచ్చా అని అంటే అసలు ఈ ప్రశ్న ఎందుకు తలెత్తిందంటే 2వ యోహాను 1:10-11 ఇలా చెప్పబడింది. ఎవడైనా ఈ బోధన తేక మీ వద్దకు వచ్చినలా వారిని మీ ఇంట చేర్చుకొనొద్దు అని చెప్పబడింది అనమాట. ఓకే, కాబట్టి ఇట్లా అబద్ధ బోధలను బోధించేవారిని, ఆ చర్చిలకు వెళ్ళే వాళ్ళని మనం ఇంట్లో చేర్చుకోవద్దా అంటే కాదు. ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా సరైన రీతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ దినాల్లో యూదులలో వాళ్ళకున్న అలవాటు ఏంటంటే కొంతమంది బోధకులు ఆయా ప్రాంతాలు తిరుగుతూ పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అట్లాంటి బోధకులు వాళ్ళ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉండే కొంతమంది విశ్వాసులైనటువంటి వారు లేదా దేవునికి సంబంధించిన యూదులు, కొద్దిగా ఎక్కువ భక్తిపరులైనటువంటి యూదులు వాళ్ళ గృహాల్లో ఈ తిరుగుతూ పరిచర్య చేసే బోధకులకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. అయితే ఈ కొత్త నిబంధన టైంలో ఏం జరుగుతుందంటే కొంతమంది ఈ క్రీస్తు దేవుడు కాదు, ఆయన మెస్సియా కాదు అని అట్లాంటి అబద్ధ బోధలు బోధించడానికి కూడా కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నారన్నమాట ఆయా ప్రాంతాలు. అటువంటి అబద్ధ బోధకులకు మీరు ఆశ్రయం ఇవ్వద్దు అని చెప్తున్నాడు. అంతేగాని అట్లాంటి చర్చలకు వెళ్ళే వాళ్ళకి కాదు. నువ్వు అట్లాంటి చర్చలకు వెళ్ళే వాళ్ళకు కూడా నువ్వు ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని ప్రేమించలేకపోతే మరి వాళ్ళకి సువార్త ఎట్లా చెప్తావు? వాళ్ళని అందులో నుంచి బయటకు ఎట్లా తీసుకొస్తావు? అర్థమైందా? మీకు అర్థమవుతుంది కదా? మీ చుట్టుపక్కల వాళ్ళే ఉన్నారు, మీ పక్కింటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో వేరే చర్చికి వెళ్తున్నారు, ఆ చర్చిలో ఏవో స్వస్థతలు ఇవే ఉంటాయి ఎంతసేపు, అసలు రక్షణే పొందలేదు ఇంతకీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మీ ఇంటికి వచ్చినా మీరు మా ఇంటికి రావద్దు, ఇంట్లో చేర్చుకోవద్దని ఉంది ఇక్కడ అని మీరు వాళ్ళని చేర్చుకోకపోతే, అంటే ఈ వాక్యాన్ని మీరు అట్లా తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా అన్వయించి వాళ్ళని చేర్చుకోకుండా, వాళ్ళని ప్రేమించకుండా, మీరు వండుకునే వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళు ఇచ్చినవి మీరు ఏం తీసుకోకుండా, అట్లా వాళ్ళని మీరు అంగీకరించకపోతే వాళ్ళకి సువార్త ఎట్లా చెప్తారు? మీ పక్కింటి వాళ్ళకే కానీ, మీ కొలీగ్స్కే కానీ, మీ బంధువులకే కానీ, ఎవరికైనా. ఇక్కడ సంఘ సభ్యులను గురించి మాట్లాడటం లేదు సుమా, జాగ్రత్తగా మీరు అది అర్థం చేసుకోవాలి. ఆ బోధన బోధించే వాళ్ళ గురించి చెప్తున్నారు. అట్లా తిరుగుతూ పరిచర్య చేసే బోధకుల గురించి, అబద్ధ బోధకుల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట యోహాను. ప్లస్ అది ఒకవేళ నువ్వు అట్లా చేస్తే, అట్లా బోధించే వాళ్ళని కనుక నువ్వు అట్లా ఒకవేళ ఆతిథ్యం ఇస్తే ఏం జరుగుతుందంటే ఆ 11 శుభమని నువ్వు వాళ్ళతో చెప్పిన వాని యొక్క దుష్క్రియలలో నువ్వు పాలువాడు అవుతావు. ఆ పాపంలో నువ్వు కూడా పాలుబందులు పొందినట్టే. అతను ఏదైతే అబద్ధ బోధించి నరకం వైపు నడిపిస్తున్నాడో ఆ పాపపు పనిలో నువ్వు కూడా పాలుపొందులు పొందినట్లు అవుతుందన్నమాట. ఒకవేళ అట్లాంటి కల్ట్స్ యొక్క నాయకులను నువ్వు ఆహ్వానించి వాళ్ళకి శుభమని చెప్పి వాళ్ళకి ఆతిథ్యం ఇస్తే చేయొద్దు. సభ్యుల్ని ప్రేమించు, వాళ్ళని ఆ బోధల్లో నుంచి బయటపడేయాల్సింది, ఆ సంఘాల్లో నుంచి వాళ్ళని విడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి ఈ వచనాలను జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత 10వ ప్రశ్న, డస్ గాడ్ నో హౌ టు డీల్ విత్ ద అన్రైచియస్ ఆర్ వికెడ్? అంటే ఇట్లా ఉన్నారు కదా దుష్టులు లేదా అనీతి పరులు, ఇట్లాంటివి చాలా మంది విస్తరిస్తూ వెళ్ళిపోతున్నారు కదా ఈ కల్ట్స్. వీళ్ళతో ఎట్లా వ్యవహరించాలో దేవుడికి తెలుసా అంటే ఖచ్చితంగా తెలుసు. 2వ పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఇలా చెప్పబడింది, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను, ముఖ్యముగా ముసలి మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు అని చెప్పబడింది. ఆ చివరిలో చెప్పబడిన 2 మాటలు చూస్తారా? ప్రభువు సమర్థుడు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ద లార్డ్ నోస్. ఆ మాటలను ఎగ్జాక్ట్గా తెలుగులో తర్జుమా చేస్తే దేవుడికి తెలుసు, ప్రభువుకు తెలుసు అనే అర్థం వస్తుంది. అంటే 2 విషయాలు ఉన్నాయి. మొదటిగా తన భక్తులను శోధనలో నుంచి ఎట్లా తప్పించాలో ఆయనకు తెలుసు, అందుకు ఆయన సమర్థుడు. రెండవది, దుర్నీతి పరులను ఎట్లా శిక్షించాలో, వాళ్ళతో ఎట్లా వ్యవహరించాలో ఆయనకు తెలుసు.
అందుకు ఆయన సమర్థుడు. కాబట్టి మనం ఏదో అయ్యయ్యో ఇంత కలిసి ఇట్లా విస్తరించిపోతున్నాయి, అభివృద్ధి చెందిపోతున్నాయి, ఏమైపోతుంది అసలు ఈ లోకం ఎటు వెళ్ళిపోతుందని నువ్వేమి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఆయనకు తెలుసు ఎవరితో ఎట్లా వ్యవహరించాలో, అది ఆయనకు తెలుసు. అందుకు ఆయన అన్ని రీతిలా సమర్థుడు, అన్ని విధాలుగా ఆయన సమర్థుడు. ఎట్లా వ్యవహరించాలో ఆయనకు తెలుసు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత చివరిగా క్రైస్తవునిగా నీ బాధ్యత ఏంటి అనేది మనం చూసే ముందు మనం ఇంతటితోటి ముగించుకుందాం ఈసారి. ఇంకొక విషయం కూడా ఉంది, ఇంకొక క్లుప్తంగా నేను చెప్తాను. ఏంటంటే అంటే ఇన్ని కల్ట్స్ గ్రూప్ ఇలా విస్తరిస్తున్నాయి కదా, ఈ అబద్ధ బోధలన్నీ ఎట్లా పుట్టుకొస్తున్నాయంటే ఒకే ఒక కారణము, వాక్యాన్ని ఇష్టానుసారంగా వక్రీకరించగలగటం. బైబిల్ లేఖనాలను, వాక్యాలను ఇష్టానుసారముగా ఎట్లా పడితే అట్లా వక్రీకరించగలగడము. అంటే కొన్ని బైబిల్ బోధించే కొన్ని నియమాలను తృణీకరించి వాటిని కాదని ఇష్టానుసారంగా వాటికి వ్యాఖ్యానాలు ఇవ్వడము, వాటి భావాలను, అర్థాలను మార్చేయటం వలన ఇన్ని అబద్ధ బోధలు పుట్టుకొస్తున్నాయి అన్నమాట. అది చాలాసార్లు ఎట్లా జరుగుతుంటుంది? ఉదాహరణకి అక్కడ ఏదో సందర్భం ఉంటుంది, ఆ సందర్భంతో పని లేకుండా ఆ వచనాలను ఎట్లా పడితే ఎట్లా కోట్ చేసేస్తుంటారు. చిన్న ఉదాహరణ నిన్ననే విన్నాను ఒక బోధకుడు చెప్తుంటే. సో అదేంటంటే, యాకోబుకి యోసేపు బ్రతికే ఉన్నాడన్న సంగతి తన అన్నదమ్ములందరూ ఐగుప్తు నుంచి తిరిగి వచ్చి చెప్తారు కదా, యోసేపు చచ్చిపోలేదు బ్రతికే ఉన్నాడు అని. చెప్పగానే యాకోబు అంటాడు, యోసేపు బ్రతికున్నాడా, ఇక చాలు నాకు ఈ జీవితానికి, ఇక చాలు అని అంటాడు అనమాట. సో నిన్న ఒక దైవజనుడు ఈ ఇక చాలును అనే మాట తీసుకెళ్ళి పరలోకం గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. ఎట్లా? పరలోకంలో పరిస్థితి ఎట్లుంటుందంటే, మనకి ఇంకే అవసరం ఉండదు, ఇక చాలు అని అనిపించేలాగా ఉంటుందంట పరలోకం. పరలోకం అట్లా ఉండొచ్చు, అట్లనే ఉంటుంది, నేను అది కాదని అంటాను లేదు. కానీ దానికి ఈ వచనం కోట్ చేయడం తప్పు. ఈ వచనంకి పరలోకానికి అసలు ఏం సంబంధం? యాకోబు తన కొడుకు గురించి అతని మీద ఉన్న ప్రేమతో అన్నాడు ఆ మాట. ఇట్లా అక్కడ ఉన్న వాక్య సందర్భాన్ని విస్మరిస్తూ, దాంతో పని లేకుండా ఎట్లా పడితే అట్లా అక్కడ ఉన్న మాటలు తీసేసుకొని వీళ్ళకి ఇష్టం వచ్చిన అర్థాలు ఇచ్చేస్తూ ఉంటారు. ప్లస్ కొన్నిసార్లు పదాల యొక్క అర్థము కొన్నిసార్లు అక్షరార్థంగా చెప్పబడితే, కొన్నిసార్లు అలంకారప్రాయంగా చెప్పబడుతుంది. ఉదాహరణకి నీళ్లు అనే పదం ఉంది కదా, యేసుప్రభు వారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ, నేనిచ్చే నీళ్ళు నీకు తాగితే నీకు ఎన్నటికీ నువ్వు మళ్ళీ దప్పికొనమని చెప్తారు. అంటే అక్కడ నీళ్ళు అంటే యేసుప్రభు నిజంగా నీళ్ళనే అంటున్నారా? ఏమైనా నీళ్ళు ఇచ్చారా? ప్రత్యేకమైన నీళ్ళు ఏమన్నా ఇవ్వలేదు కదా. సో అక్కడ నీళ్ళు అంటే నిజంగా మనం తాగే నీళ్ళని కాదు దాని అర్థం, అది అలంకారప్రాయంగా చెప్పబడింది. వేరే ఆ పదము ఇంక వేరే దేన్నో సూచిస్తూ ఉంది, నిజంగా నీళ్లు కాదవి. అదే కానాను విందులో ఆ సందర్భంలో యేసుప్రభు వారు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చారు. అక్కడ నీళ్ళంటే నీళ్ళే, నిజంగా మనం తాగే నీళ్ళే. సో పదాలకు కొన్నిసార్లు అక్షరార్థ భావం ఉంటుంది, నేరుగా అక్కడ మనం చదవగానే ఏ భావం అయితే మనకు అర్థమవుతుందో అదే భావం చాలాసార్లు 99%. కొన్నిసార్లు మాత్రమే ఆ పదాలు ఇంకా వేరే దేన్నో సూచిస్తూ ఉంటాయి. అది మనం జాగ్రత్తగా ఎక్కడ ఏ భావంతో వాడబడిందో అర్థం చేసుకుంటూ దాన్ని అన్వయించే ప్రయత్నం చేయాలి. చాలాసార్లు ఏం చేస్తుంటారు, ఇటు చేసేస్తుంటారు. అక్షరార్థంగా నేరుగా తీసుకోవాల్సిన భావమేమో లేదు దీని అర్థం ఇది కాదు ఇంకేదో ఉందని చెప్తుంటారు. కొన్నిసార్లు వేరే ఏదో అర్థాన్ని సూచించే పదాలు తీసుకొని లేదు ఇది నేరుగా దీన్నే సూచిస్తుంది, అక్షరార్థంగానే చెప్పబడింది అంటుంటారు. సో ఇట్లా రకరకాలుగా వాక్యాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తుంటారు కల్ట్స్. తద్వారా ఈరోజు నేటి దినాన మనం చూస్తున్నట్టు సంఘాల్లో అనేకమైనటువంటి అబద్ధ బోధలు వచ్చేసాయి. అయితే క్రైస్తవునిగా నీ బాధ్యత ఏంటి? సమయం అయిపోతుంది, మనకి 8:30 అయింది. క్లుప్తంగా మన బాధ్యత ఏంటో నేను జ్ఞాపకం చేసి ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. మన బాధ్యత ఏంటి? ఒక ప్రధానమైన సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే, ఇట్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ బిబ్లికల్ అండర్స్టాండింగ్ అండ్ స్పిరిచువల్ డిజర్న్మెంట్. అంటే బైబిల్ పట్ల అవగాహన రాహిత్యము, అలాగే ఆత్మీయమైన వివేచన కొదువుగా ఉండడం. అవగాహన అంటే బైబిల్ గురించిన సరైన అవగాహన లేకపోవడం అన్నమాట. క్షుణ్ణంగా తెలియకపోవడం, అసలు సువార్త అంటే ఏంటి, దేవుడు ఎవరు, ఆయన ఏం చెప్తున్నాడు అనేది సరైన అవగాహన లేకపోవడం ఒక సమస్య. ఆత్మీయంగా వివేచన ఉండే స్థాయికి వాళ్ళు ఇంకా చేరుకోలేకపోవడం, ఎప్పటికట్లనే ఉంటారు. అంటే ఏది సరి అయిన బోధ, ఏది సరి అయిన బోధ కాదు, ఏది వాక్యానుసారమైనది, ఏది వాక్యానుసారమైనది కాదు అనేది వాళ్ళు
దాన్ని వివేచన అంటే ఏంటి? ఆ రెండింటిని వేరుపరిచి వేరువేరుగా చూడగలిగేటువంటి ఆ తెలివి జ్ఞానం లేకపోవడం అనమాట. అటువంటి జ్ఞానాన్నే మనం వివేచన అంటున్నాము. ఆ వివేచన చాలా మందికి ఉండట్లేదు. సంవత్సరాలు చర్చకు వస్తున్నారు కానీ మళ్ళీ ఎవరైతే చెప్తే అదే నమ్మేసి ఎడుబడి పోతా ఉంటున్నారనమాట. ఆ వివేచన లేకపోవడం, కొదువుగా ఉండడం, ఎదగట్లేదనమాట. ఎందుకంటే వాక్యం చదవట్లేదు కదా, బైబిల్ ఏం చెప్తుందో నేర్చుకోవట్లేదు కదా, క్షుణ్ణంగా లోతుగా దాన్ని పరిశీలించడం లేదు, ధ్యానించడం లేదు, నేర్చుకోవడం లేదు. మరి ఆ వివేచన వాళ్ళకి ఎట్లా వస్తుంది? వాళ్ళు ఎట్లా నిర్ణయించుకోగలుగుతారు? మంచిని చెడుని వేరువేరుగా చేసి ఎప్పుడు చూడగలుగుతారు? ఎట్లా చూడగలుగుతారు? సాధ్యపడదు. కాబట్టి ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత వాక్యములో వేరుపారిన వారై ఉండాలన్నమాట. లోతుగా వాక్యాన్ని ధ్యానించడము, నేర్చుకోవడము మనకి తెలిసి ఉండాలి. రెండవది, మనకి హెచ్చరికలు అనేకం ఇవ్వబడ్డాయి. ఇప్పుడు వచనాలను నేను మళ్ళీ చదవను. హెచ్చరిక ఇవ్వబడింది అంటే దాని అర్థం ఏంటి? అలర్ట్, మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 7:15 అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అని చెప్పబడింది. యు హావ్ టు బి అలర్ట్, కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. అది నీ బాధ్యత. నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, తోటి విశ్వాసులను, నీ బిడ్డలను ఈ అబద్ధ బోధలన్నింటి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీదే ఉంది. ఎట్లుండాలి? దాని కొరకు మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. దానికి సంబంధించిన హెచ్చరికలు వాక్యంలో అనేకములు ఉన్నాయి. ఇంకా భయంకరమైన విషయం ఏంటో తెలుసా మీకు? ఇటువంటి అబద్ధ బోధలు మీలో నుంచే పుట్టుకొస్తారు అని అపోస్తల కార్యం 20:29 చెప్పబడింది. ఎక్కడి నుంచో రారంట, బయట నుంచి. అంటే బయట నుంచి కూడా వస్తారు, బయట చాలా ఉన్నాయి. కానీ చాలాసార్లు ఇటువంటి అబద్ధ బోధకులు, బోధించేటువంటి వారు, సాతాను ఉపయోగించుకునేటువంటి వాళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొస్తారంటే మన సంఘాల్లో నుంచే పుట్టుకొస్తారంట. కొన్నిసార్లు భయం వేస్తుంటుంది ఇట్లాంటివి విన్నప్పుడు. అంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా మెలకువగా ఉండాలన్నమాట. మూడవ బాధ్యత, ప్రతి హితబోధకు వ్యతిరేకంగా ఉండే ప్రతి బోధను పరీక్షించాలి. యూ హ్యావ్ టు టెస్ట్. 1 యోహాను 4:3 మొదటి 3 వచనాలు దీని గురించిన విషయాలు చెప్పబడ్డాయి. మీరు పరీక్షించాలి. ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అది ప్రతిదీ నమ్ముతూ ప్రతిదాన్ని వెంబడి వెళ్ళిపోతూ టీవీలు పెట్టుకుంటూ ఉంటారు. వాక్యమే వింటున్నాం బ్రదర్, అసలు వాళ్ళు ఏదేదో బోధిస్తుంటారు, పిచ్చిమహాల్లా కూర్చొని అట్లా వింటూ ఉంటారు. అసలు ఇది నిజంగా సత్యమా కాదా? వాక్యం అదే చెప్తుందా? బైబిల్ అదే బోధిస్తుందా? బుర్ర వాడరు, పరీక్షించరు, అట్లా వింటా పోతుంటారు. ఎవరే చెత్త చెప్పినా వింటుంటారా? ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. చాలాసార్లు ఈ అబద్ధ బోధలు, అబద్ధ సువార్తలు బోధించేటువంటి వారు బయట చాలా మంది ఉన్నారు. ఈ జాన్ వెస్లీ, సతీష్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రాస్పెరిటీ గాస్పెల్ ప్రీచ్ చేస్తారు. వాక్య విరుద్ధమైన బోధనే అది. వాళ్ళు ఏదో ఒక చిన్న పాట పాడతారు, ఏదో కొద్దిగా ఒళ్ళు గగురు పూర్చేటువంటి స్టేట్మెంట్స్ ఏవో చెప్తారు. ఇక దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి చిన్న వీడియో తయారు చేసి వాళ్ళు రిలీజ్ చేస్తారు. దీన్ని మన చర్చిల్లో ఉండే వాళ్ళు కూడా షేర్ చేసేస్తుంటారు. అదేమని మనం అడిగామనుకో, అందులో తప్పేముంది బ్రదర్? అందులో తప్పులేదు బ్రదర్, అందులో తప్పులేదు సిస్టర్. వాళ్ళు ఇంకా చాలా బోధిస్తున్నారు వెనకాల, వాటన్నిటిలో ఉన్నవి తప్పులే. ప్రాథమికమైన బోధలోనే తప్పు ఉంది, దాంట్లోనే సమస్య ఉంది. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని ప్రమోట్ చేస్తున్నావు, వాళ్ళకి పాపులారిటీ పెంచుతున్నావు. వాళ్ళతో పాటు మేము కూడా ఏకీభవిస్తున్నాము అని వాళ్ళ బోధన సమర్థిస్తున్నాము అని చెప్పి పబ్లిక్గా నువ్వు వాట్సాప్ గ్రూప్లో ప్రకటిస్తూ ఉన్నావు అందరికీ. ప్రతి బోధను పరీక్షించాలి. నీకు చేత కాదా? బోధన అంతటినీ పరీక్షించడం నీకు వీలవ్వట్లేదా? పరీక్షించే వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఆ పరిచర్య కొరకు సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళని సంప్రదించు, అడుగు. బ్రదర్ పలానా చర్చికి వెళ్తున్నాను, వాళ్ళు ఇట్లా బోధిస్తున్నారు, ఇది కరెక్టేనా? ఈ సేవకుడి గురించి మీకు తెలుసా? వాళ్ళు వినే వర్తమానాలు మేము వినొచ్చా? అడిగారా ఎప్పుడైనా మీ కాపర్ దగ్గరికి వెళ్ళి? ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు కూడా తెలుసుకొని చెప్తారు, ఎందుకంటే వాళ్ళ బాధ్యత కదా అది. గొర్రెలను కాయడం ఇంకే కదా వాళ్ళు ఉన్నది. నువ్వు అడగవు, వాళ్ళు చెప్పరు. ఎట్లా పడితే అట్లా, ఎవరు పడితే వాళ్ళు ఎటు పడితే అటు పోతుంటారు అనమాట, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు. ప్రతి బోధను పరీక్షించాలి అని వాక్యం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి ప్రియులారా. నాలుగవదిగా, తప్పుడు బోధను ఖండించాలి కూడా. ఈ ఖండించడం అనేది ఏదో నెగటివ్ టర్మ్ లాగా చూస్తారు. అసలు ఇది క్రైస్తవుల యొక్క దానికి సంబంధించింది కాదు. అసలు మనం చాలా మృదువుగా ఉండాలి, చాలా సాఫ్ట్గా, దీనత్వం, ఇట్లా వంగి వంగి మాట్లాడాలి, చాలా నిదానంగా నెమ్మది స్వరంతో మాట్లాడాలి. ట్రాష్, రబిష్, నాన్ సెన్స్ ఇదంతా. తగ్గింపు, దీనత్వం అది హృదయంలో ఉండాలి. మనం బయటకు ఏదో వేషధారులాగా చేయాల్సిన అవసరం లేదు. ఖండించాలని వాక్యమే చెప్తున్నప్పుడు నీకెందుకు బ్రదర్ వాళ్ళ గురించి అని ఎట్లా అంటావు నువ్వు? తప్పుడు బోధలు అంటే ఖండించాలని చెప్తుంది వాక్యం.
నాకు సంబంధం లేదు, నా చర్చి వరకే నేను చూసుకుంటాను, బయట వాడు ఎడిపోతాడు అంటే నాకెందుకు అని అనుకోవడానికి వీల్లేదు. తప్పుడు బోధనలు ఖండించమని వాక్యం చెప్తుంది. దానికి నువ్వు సిద్ధపరచుకోవాలి. హేతువడుగు ప్రతివానికి నువ్వు సమాధానం చెప్పే స్థాయికి నువ్వు రావాలి. అందుకొరకు నువ్వు వాక్యము విషయమై సిద్ధపరచుకోవాలి, సిద్ధంగా ఉండాలి. వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించిన వాడివై ఆ సత్యాన్ని ఆరగింపు చేసుకొని, అంటే దాన్ని అరిగించుకొని జీర్ణించుకొని నీవు హేతువడిగే ప్రతివానికి సమాధానం చెప్పేలాగా, నీ యూదా పత్రికలో 3వ వచనంలో చెప్పబడినట్లుగా నీ విశ్వాసం నిమిత్తమై నువ్వు పోరాడే దానవుగా నీవు ఉండాలి. ఇది వాక్యం చెప్తుంది. ఆ తర్వాత చివరిగా ఇది ఎలాగ మనం వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అంటే ఒక 3 విషయాలు ఉన్నాయి. ఎలాగా అంటే ఇప్పుడు వీళ్ళని ఈ కల్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ చర్చిలో డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మనం ఒక మిషన్ ఫీల్డ్ లాగా పరిగణించి, మిషన్స్ తెలుసు కదా మీకు, సువార్త ఇంకా చేరని ప్రదేశాలు ప్రాంతాలను మిషన్స్ అంటాం. ఇట్లాంటి చర్చిలను కూడా మనం మిషన్ ఫీల్డ్స్ లాగా పరిగణించి అందులో పట్టబడిన వాళ్ళని బయటకు తీసుకొచ్చే పరిచర్య మనం అందరం చేయాలి. వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి సువార్త చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఎట్లా చేయాలంటే మనం కొన్నిసార్లు ఒకవేళ వాళ్ళు నమ్మేటువంటి తప్పుడు బోధ విషయమై మనకి చాలా క్షుణ్ణమైన అవగాహన ఉంటే కనుక నేరుగా వాటి గురించే మనం ప్రస్తావించి, మీ బోధ, మీరు నమ్ముతున్న బోధ, మీరు ప్రకటించేటువంటి బోధ ఇది, అది వాక్య విరుద్ధమైన బైబిల్లో నుంచి వచనాలు తీసి చూపించగలిగే సామర్థ్యం నీకుంటే, ఆ నమ్మకం నీకుంటే అట్లా చేయొచ్చు. లేదనుకుంటే నీ సాక్ష్యాన్ని నువ్వు చెప్తూ కూడా వాళ్ళకి సువార్త చెప్పచ్చు. నీ సాక్ష్యాన్ని నువ్వు పంచుకుంటూ కూడా వాళ్ళకి సువార్త చెప్పచ్చు. లేదు, డైరెక్ట్గా వాక్యంలో నుంచే వాళ్ళకి చూపించి, బైబిల్లో ఇలా బోధించబడింది, మీరు ఇట్లా నమ్ముతున్నారు, ఇది తప్పు అని కూడా చెప్పచ్చు. నువ్వు ఎట్లా చెప్పినా సరే వాళ్ళను అందులో నుంచి బయటికి తీసుకురావటము ప్రాముఖ్యము. అది మన మీద ఉన్న బాధ్యత. ఓకేనా? చివరిగా ఈ బాధ్యత చాలా కష్టంతో కూడుకున్నది. చాలా సందర్భాల్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. మనం చాలా ప్రయాసపడతాం వాళ్ళు ఎవరినో బయటికి తీసుకురావడానికి, సత్యం చెప్పి వాళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం చేస్తాం, కానీ రారు చాలాసార్లు. అయినా మన బాధ్యత ఏంటంటే వాళ్ళకి సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. సువార్త చెప్పడం మాత్రం మనము మానుకోకూడదు. చివరిగా మన బాధ్యతను, ఇంకొక విషయంలో మన బాధ్యత ఏంటి అనేది నేను చివరిగా ఇంకొకటి జ్ఞాపకం చేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే 2వ తిమోతి 3వ అధ్యాయంలో ఈ పత్రిక పౌలు చివరి దినాల్లో చనిపోవడానికి ఇంకో కొన్ని నెలలకు ముందు తిమోతికి రాస్తూ ఉన్నాడు అనమాట. ఈ పత్రిక 2వ తిమోతి పత్రిక, అందులో 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము అంటే సంఘంలో పుట్టుకొచ్చే అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతుంటాడు అనమాట పౌలు. అలా మాట్లాడుతూ 13వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచుచు తామును మోసపరుచు అంతకంతకు చెడిపోతూ ఉంటారన్నమాట. ఇతరులను మోసం చేస్తుంటారు వీళ్ళు, ఈ దుర్జనులు. ఇతరులను కూడా ఏం చేస్తుంటారు, మోసం చేసేస్తుంటారు, అంతకంతకు చెడిపోతూ ఉంటారన్నమాట. అలాగే మరి ఇటువంటి వాటి నుంచి తిమోతి తనను తాను ఎట్లా రక్షించుకోవాలి అనే దానికి కూడా హెచ్చరికిస్తున్నాడు. 14-15 వచనాల్లో ఏం చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. ఈ పరిశుద్ధ లేఖనాలు యందు నిలకడగా ఉండాలి నువ్వు అని చెప్తున్నాడు. నీవేదైతే పరిశుద్ధ లేఖనాలు నువ్వు విశ్వాసం ఉంచావో, ఏదైతే అపోస్తుల ద్వారా విన్నావో, దేవుడు నీకు ఆ జ్ఞానం నీకు ఏదైతే అనుగ్రహించాడో, వాక్యానుసారమైన లేఖనానుసారమైన జ్ఞానము, దాని విషయం నువ్వేం చేయాలి, నిలకడగా ఉండాలి. సత్యమును వ్యతిరేకించే వారిని తట్టుకొని వారిని ఖండించడానికి స్థిరంగా నిలబడినట్లు తిమోతి దేనిని ఆధారం చేసుకోమని చెప్తున్నాడు పౌలు? బైబిల్ని ఆధారం చేసుకోవాలి, లేఖనాలను ఆధారం చేసుకోవాలి, లేఖనాలలో వేరుపారిన వారై ఉండాలి. మనకు క్రైస్తవులైనటువంటి వారికి లేఖనాల పట్ల సరి అయిన అవగాహన ఉండాలి, రక్షణ స్వార్థ పట్ల సరైన అవగాహన ఉండాలి, రక్షకుడి పట్ల సరి అయిన అవగాహన ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, లేఖనాల పట్ల సరి అయిన అవగాహన ఉండాలి ప్రతి క్రైస్తవునికి, రక్షణ స్వార్థ పట్ల సరి అయిన అవగాహన ఉండాలి, ఉండి తీరాల్సిందే. అలాగే నీ రక్షకుడు ఎవరో ఆ రక్షకుని గురించి నీకు సరైన అవగాహన ఉండి తీరాలి. మనం ఏం పని చేయాలి మరి
వాక్యం గురించిన సరైన అవగాహన ఉంది, సరే. ఇంకా చెప్తున్నాడు పౌలు, ఇంకేం చెప్తున్నాడు? 16, 17 వచనాల్లో దైవజనుడు గురించి చెప్తున్నాడు. దైవజనుడు ఒక్కడే పరిచర్య చేయడు కదా, మనందరం కూడా చేస్తాం కదా, మనందరం కూడా పరిచర్య చేయాలి. పరిచర్య కొరకు మనందరినీ పిలిచాడు దేవుడు. కాబట్టి మనం చేయాల్సిన పరిచర్య ఏంటంటే సన్నద్ధుడై ప్రతి సత్కార్యం, ఇది కూడా ఒక సత్కార్యమే. ఇట్లా కల్ట్స్లో వేరు వేరు అబద్ధ బోధలో పట్టబడిన వాళ్ళని బయటికి తీసుకురావడం కూడా సత్కార్యమే. అది కేవలము బోధకులకు మాత్రం, పరిచారకులకు మాత్రమే పరిమితమైపోయిన బోధ కాదు. మనందరి మీద ఉన్న బాధ్యత అది, ప్రతి క్రైస్తవుని మీద ఉన్న బాధ్యత అది. సో ఆ సత్కార్యాన్ని పూర్ణముగా, దాని కొరకు నువ్వు పూర్ణంగా సిద్ధపడి, ఎట్లా సిద్ధపడాలో పైన చెప్పాడు కదా. దానికి ఆధారం ఏంటి? లేఖనాలే. సో సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆ వాక్యము అన్నింటికీ సరిపోయినది అని నీవు విశ్వాసం ఉంచుతూ అందులో నీవు వేరుపారిన వాడవై ఈ రీతిన అటువంటి అబద్ధ బోధలో చిక్కుబడిన వారిని ఖండించడానికి, సరిచేయడానికి, తప్పు సరిదిద్దడానికి లేఖనాలను ఆధారం చేసుకుంటూ ఈ పరిచర్య చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఇంతటితోటి నేను ముగిస్తూ ఉన్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవదేవునికి నేను మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇంతటితో నేను ముగిస్తూ ఓవర్ టు జీవరత్నం బ్రదర్.